పరలోకమందున్న మా తండ్రి, మీ మాటలు వినడానికి, మీ కుమారుని యొక్క ప్రేమ, మీ కుమారుని యొక్క త్యాగం, మా కొరకు సిద్ధం చేసిన రక్షణ, దానిలో సంకల్పం మేము ఆలోచించడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. మా ఆత్మలకు అవసరమైన ప్రతి సంగతిని మేము ధ్యానించుచుండగా మీరు ఎలా అయితే ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని ఇష్టపడుతున్నారో ఆ విధంగానే ప్రతి సంగతిని మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లని మీ అందరికీ ఆమేన్ తీశాను. క్రీస్తు నామమున శుభవందనములు. శిక్షను తప్పించిన రక్షకుని ప్రేమ ఈ మహాజ్ఞానపు సభలో దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంది, శిక్షణ మనకి ఎలా తప్పించాడు, ఆయన మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, క్రీస్తు యొక్క త్యాగంలో మనం ఎంత రుణపడి ఉన్నాం అన్న సంగతుల్ని మనం ఆలోచించబోతున్నాం. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథంలో దేవుడిని అర్థం చేసుకోవడం అనేది చాలా సున్నితమైన విషయం. దేవుడు మనకు అర్థం కావాలి అంటే మొట్టమొదటి ఆయన అంటే మనకి ప్రేమ ఉండాలి, ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆతృత ఉండాలి, ఆయన యొక్క ఆలోచనలు ఏంటో మన ఆలోచనలకి తగినవిగా మన జీవితాలు ఆయన అనుకున్నట్టుగా మనం మలుచుకుంటున్నామా లేదన్న భయభక్తులు మనకు ఉన్నప్పుడు బైబిల్ మనకు అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది. దేవుడు శిక్షణ ఎలా తప్పించాడు, ఆయన ప్రేమ ఎలా మనకు రక్షణను కలిగించింది అన్న సంగతి మనం ఆలోచించడానికి ముందు శిష్యుల యొక్క మనస్తత్వం మనకు తెలియాలి. శిష్యులు ఎవరు? యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు, వారి అపోస్తులు. ఈ అపోస్తుల యొక్క వీరి మనసు, వీరి బైబిల్లో పరిచయం చేసుకుంటున్న విధానం, తమను తాము యేసుక్రీస్తుకి సమాజంలో వారు ఎలా సాక్షులుగా పరిచయం చేసుకున్నారో మనం ఆలోచిస్తున్నప్పుడు, శిష్యులకు అర్థమైనప్పుడు మనకే అర్థమైతే ఆయన రక్షణలో, ఆయన యొక్క త్యాగములో ప్రేమ ఎలా ఉందో మనకు ఈజీగా అర్థమవుతుంది. బైబిల్లో చాలా లెటర్స్ ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. వాటన్నిటిలో దేవుడి కొరకు నిలబడిన శిష్యులు వారిని వారు పరిచయం చేసుకుంటున్నప్పుడు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ విచిత్రమైన ద్వారిని ఒకసారి మనం చూడగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు, ఈ ఫ్యాన్ అప్పిండ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందని సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలను తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఏమైనా అర్థమైంది? అది ఏమర్థం కలదు కదా. ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పౌలు పత్రిక రాస్తూ తనను గురించి తాను ఇంట్రొడక్షన్ ఏమని చెప్తున్నాడు? నేను క్రీస్తుకి దాసుడను, నేను క్రీస్తుకు దాసుడను. మన ఆలోచనకి పౌలు ఆలోచనకి చాలా వ్యత్యాసం కనబడుతుంది. నేను అపోస్తుల తర్వాత అపోస్తులంతటి వాడిని, అన్యజనులకి క్రీస్తు వెలుగుని పంచడానికి నేను మాత్రమే ఉన్నాను. యేసుక్రీస్తు వెలుగు రేఖలు అన్యజనులకి వెళ్ళాలి అంటే నా ద్వారా తప్ప వెళ్ళే అవకాశం లేదు అన్న ద్వారని ఇక్కడ లేదు. నేను క్రీస్తుకు కేవలం దాసుడను. దాసుడా అంటే దాసుడని పరిచయం చేసుకోవడంలో ఏదో ఆంతర్యం ఉందో చూడండి. నేను క్రీస్తుకు దాసుడను, నేను క్రీస్తుకు దాసుడను. మనం ఎలా పరిచయం చేసుకుంటున్నాం? ఈరోజు అంతర్జాతీయ వర్తమానికులను పరిచయం చేసుకుంటాం. దేశ విదేశాల్లో బలంగా వాడబడుతున్న వర్తమానికుడని పరిచయం చేసుకుంటాం. రెవరెండ్ అని పరిచయం చేసుకుంటాం, బిషప్స్ అని పరిచయం చేసుకుంటాం,
యంగ్ అండ్ డైనమిక్ స్పీకర్ అని పరిచయం చేసుకుంటాం. అసలు వారి ధోరణికి మన ధోరణికి ఎంత వ్యత్యాసం కనబడుతుందో చూడండి. పౌలు చెప్పుకోవడానికి ఏం తక్కువ వాడు ఏం కాదు. రాజవంశం నుండి వచ్చిన వాడిని, సకల శాస్త్రాలు ఎరిగిన వాడిని, ధర్మశాస్త్రం మీద పట్టున్న వాడిని, విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించిన వాడిని. ఫిలిప్పీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. పరిశుద్ధులు అంటే ఎవరు? క్రైస్తవులు. సకల పరిశుద్ధులకు శుభమని చెప్పి రాయినది ఏమనగా, ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులకు నేను క్రీస్తు తరపున అపోస్తులుడను అనడం లేదు. నేను క్రీస్తు తరపున అన్యజనులకు వెలుగునై ఉన్నాను అనలేదు. నేను కేవలం దాసుడను. అంటే వారి పరిచయం చేసుకుంటున్న విధానానికి, ఈరోజు మనం పరిచయం చేసుకుంటున్న విధానానికి, యేసుక్రీస్తుకి ఎదుట చాలా వ్యత్యాసం కనబడుతుంది. చాలా. మనలో మనం ఏదో గొప్ప చేసుకుంటున్నట్టు, క్రీస్తును దాచేస్తున్నట్టుగా పౌలును చూస్తుంటే మనకు అర్థమవుతుందండి. పౌలు తనను తాను తగ్గించుకుంటూ యేసును గొప్ప చేస్తున్నట్టు, మనలో మనం గొప్ప చేసుకుంటూ దేవుణ్ణి దాచేస్తున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు దేవుడు సమాజానికి కనబడాలంటే నువ్వు కనబడకూడదు. నువ్వు కనబడలేనప్పుడు దేవుడు సమాజానికి కనబడతాడు. నీ ప్రదర్శన ఎక్కువైపోతే దేవుడు కనబడడు. నీకు ఫ్యాన్స్ పెరుగుతారు. నువ్వు చిన్న సైజు సినిమా స్టార్లా మారిపోతావు. నువ్వు కనబడవలసింది, నువ్వు అంత అవసరత ఏమీ లేదు. దేవుడు సమాజానికి కనబడాలి. దాసులు పోనీ నేను ఎలా అన్నాడు, ఈ వేరొక ఆయన ఏమన్నాడు ఒకసారి చూస్తే ఇంకా విచిత్రంగా ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఈయనెవరు? చెదిరిపోయిన 12 గోత్రాలు అంటే ఇశ్రాయేలీలకి లెటర్ రాస్తున్నట్టు. ఎవరైనా యేసు ఏ గర్భాన్ని అయితే పుట్టాడో, యేసుక్రీస్తు ఏ జనన అవయవాల నుండి వచ్చాడో అదే గర్భం నుండి పుట్టినవాడు యాకోబు. ఎవరు యాకోబు? యేసు తర్వాత మరియకు పుట్టినవాడు. అంటే సాక్షాత్తు యేసుక్రీస్తుకి తమ్ముడైన వాడు. నేనెవరో తెలుసా? చెదిరిపోయిన ఇశ్రాయేలీయులారా, ఆయా దేశాల్లో బ్రతుకుతున్న జనాంగమా, ఇశ్రాయేలు జనాంగమా, నేనెవరో తెలుసా? ఇంకా మీకు శుభమని చెప్పడానికి నా ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే, యేసు ఏ గర్భాన్ని అయితే పుట్టాడో నేను అదే గర్భాన్ని పుట్టాను. యేసుకు నేను ఏమవుతాను తెలుసా? తమ్ముడిని అవుతాను అని చెప్పుకోవడం లేనా? తప్పుందా? ఏం లేదండి. కానీ ఎందుకు చెప్పుకోవడం లేదు? ఏదో యేసుకు వారిని బానిసలుగా మారుస్తుంది. అది విషయం. యేసుక్రీస్తు ఎదుట వారు ఎందుకో తమ్మును తాము బానిసలుగా ఎంచుకుంటున్నారు. ఏ విషయంలో బానిసలు? ఏమిచ్చారు వాడికి? వారు ఏ యేసుక్రీస్తులో చూశారు? ఎందుకు తమ్మును తాము బానిసలుగా చేసుకుంటున్నారు? పౌలేం తక్కువవాడు కాదు మనకన్నా, అపోస్తలులేం తక్కువవారు కాదు, యేసుక్రీస్తు తర్వాత మరియకు పుట్టిన యాకోబు ఏం తక్కువవాడే కాదు. అలాంటి ఆయన ఎందుకు తనను తాను తగ్గించుకుంటూ యేసుక్రీస్తుకి దాసుని పరిచయం చేసుకుంటున్నాడు? అంటే యేసుక్రీస్తులో వారిని ఏదో పట్టుకుందండి, అదే వారిని దాసులుగా మార్చేసింది. మరి ఈయన ఎలా అన్నాడంటే, మరొక ఆయన ఏమంటున్నాడు చూడండి. మరొక పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు. ఈయనేమంటున్నాడు? నేను కూడా యేసుక్రీస్తుకు దాసుడిని అపోస్తుడు కన్నా ముందు. అపోస్తుడు అంటే పంపబడినవాడు. యేసుక్రీస్తు ద్వారా నేను ఎలా పంపబడ్డానో తెలుసా? దాసునిగా. నేను యేసుక్రీస్తుకు దాసుడును. పరలోక రాజ్యపు తాళపు చెవులు అందుకున్న వాడిని నేనే. యాకోబు కన్నా
యోహాను కన్నా శిష్యులందరికన్నా పరలోక రాజ్యపు జ్ఞానం అనే తాళపు చెవులు నాకు మాత్రమే ఇచ్చాడు అని బిల్డప్ ఏమి ఇవ్వడం లేదు. ఎవరు? పేతురు గారు. కొంచెం బాగా వినండి లోతైన సంగతులు. పేతురు గారి యొక్క పరిచయం కూడా తాను గొప్పవాడిని అన్నట్టు చెప్పట్లేదు. నా ప్రసంగానికి 3,000 మంది మారిపోయారు. దేశ విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ క్రీస్తు నామంలోకి అడుగులు వేయడానికి గల కారకుడు, ప్రారంభికుడు ఎవరో తెలుసా? ఐ యామ్ పీటర్ అనలేదు, చెప్పడం లేదు. అసలు వారిని వారు గొప్ప చేసుకోవడం లేదు. ఎందుకండి అంటే ఏదో వారిని క్రీస్తులో బలమైన గొలుసులు పట్టుకుంటుంది. అదేనండి వారిని దాసులుగా మార్చేసింది. ఒక విషయం చెప్పనా, వారు చాలా గొప్పవారు. భూమి మీద ఉండగానే పరలోకపు పౌరుషత్వాన్ని సాధించిన వారు ఎవరు? అపోస్తులు. మనం చచ్చిపోయేంత వరకు మనకు పరలోకం వస్తుందో లేదో మనకే తెలియదు, కానీ వారు బ్రతుకుండగానే వారికి తెలుసు పక్కా పరలోకం వస్తుంది. భూమి మీద ఆయా ప్రాంతాలలో మట్టి మార్గాల్లో నడుస్తున్న వారికి పరలోకం గ్యారంటీ అన్న సంగతి వారికి తెలుసు. అయినను మేము పరలోకపు పౌరులు అని చెప్పుకోవడం లేదు. మేము క్రీస్తుకి దాసులం. దాసుడు అన్న పదానికి మరొక పదం బానిస. బానిసలా అంటే బానిసలుగా తమ్మును తాము ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు మనకు అర్థం కావాలంటే, అసలు బానిసర్కం గురించి బైబిల్లో ఏం మూలాలు ఉన్నాయో మనకు తెలిస్తే ఈ శిక్షణ ఎలా తప్పించాడో, ప్రేమ ఎలా మన జీవితాల్లోకి వచ్చిందో బైబిల్లో లోతైన కొలమానం మనకు అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం. మోసే గారు రాసిన ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12వ వచనం నుండి, మీ సహోదరులలో ఎబ్రియుడే గాని ఎబ్రియురాలే గాని మీకు అమ్మబడి 6 సంవత్సరములు మీకు దాస్యం చేసిన యెడల 7వ సంవత్సరమును వారిని విడిపించి మీ వద్ద నుండి పంపివేయవలెను. ఎవరు దాసులు, ఎవరు బానిసలు? ధర్మశాస్త్రం ప్రకారం నేరాలు చేసిన వాడు బానిస, తప్పులు జరిగించిన వాడు బానిస, వేరే దేశాల నుండి కొనుపోబడిన వారు బానిసలు, స్వదేశీయులు కాని వారు విదేశీయులు బానిసలు. స్వదేశంలో ఉన్నవాడు ఒకవేళ నేరాలు చేస్తే వాడు బానిస. ధర్మశాస్త్రం ప్రకారం వారు బానిసలు. అంటే బానిస అనగానే సమాజంలో ఏదో గౌరవపదమైన వాదాకు సంబంధించినట్టుగా మనకు కనబడతలేదు చూడు. బానిస అనగానే సమాజంలో తక్కువగా చూడబడేవాడు. బానిస అనగానే కనీసపు గౌరవం దక్కని పరిస్థితులు రోజులవి. అలాంటి రోజులలో తమ్మును తాము దాసులుగా పరిచయం చేసుకుంటున్నారంటే దేనికి దాసులు? ఇక్కడ చెబుతున్న కాంటెక్స్ట్లో మనకి ఏమర్థం అవుతుందో తెలుసా? ఇశ్రాయేలీల్లో కానీ విదేశీయుల్లో కానీ ఎవడైనా మీకు బానిసగా ఉంటే వాడికి మీరు స్వతంత్రాన్ని అనుగ్రహించాలి. హేతుబద్ధంగా బైబిల్ని చదివేవాడికి ఎలా అర్థం అవుతుందంటే, అంటే బానిసలుగా మనుషులు బానిసలు చేసుకోవడం బైబిల్ కూడా సమర్థిస్తుందండి అంటారు. బైబిల్లో కూడా బానిసర్కం గూర్చి సపోర్టబుల్ వచనాలు ఉన్నాయండి అని చాలామంది కొత్త వ్యాఖ్యానాలు చేస్తుంటారండి. ఒక విషయం అడుగుతాను, మనుషులందరూ దేవుని దృష్టిలో ఒక్కటే కదా? ఒకటే. ఆయనకి పక్షపాతం లేదు. యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాడో మనల్ని అలానే ప్రేమిస్తాడు. దేవుని ప్రేమలో వ్యక్తికి ఒకలా ఉండదు, అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. అందరినీ ఒకేలా ప్రేమించిన దేవుడు మరి కొందరిని ఎందుకు బానిసలుగా ఆయనే స్వతంత్రం అని మరలా బానిసర్కం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ఆ బానిసర్కం అనే పదాల నుండి మనకేదో నేర్పించబోతున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? బాలశిక్ష ఆల లాంటిది. ధర్మశాస్త్రంలో ఒక మూలాన్ని ఎత్తాడంటే నీకు క్రొత్త నిబంధన వచ్చేసరికి ఏదో పరిపూర్ణమైన అర్థాన్ని ఇస్తాడన్నమాట. ఆ పరిపూర్ణమైన అర్థం ఏంటి? అది తెలియాలి అంటే ఈ ఆల లాంటివి తెలియాలి. మనకు ఆల తెలియవు. ఆ పక్కనున్న అమ్మ ఫోటో తెలుసు మనకి, మర్చిపోతాం. ధర్మశాస్త్రంలో ఉన్న బలులు తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న సుంతి తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న అర్చనాదాలు తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న రక్ష ప్రోక్షణ తెలుసు, అన్నీ తెలుసు. కానీ దాని మూలం, దాని ఆంతర్యం ఏంటో సమాజానికి తెలియదు. మరి దేవుడు ఎందుకు బానిసర్కం కోసం ఎత్తు మాట్లాడుతున్నాడు? ఒక మనిషి మీకు బానిసగా ఉంటే వాడికి 7 సంవత్సరాల తర్వాత మరలా వాడిని స్వతంత్రంగా పోనీయాలి.
అని అంటున్నాడు ఆయన. ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటూ కొన్ని వచనాల్లో ఏదో విషయం మనకు కనబడుతుందండి. అలా ఎతకడం ప్రారంభిస్తే దేవుని మనసు మనకు కనబడుతుంది. బైబిల్ ఎలాంటిదో చెప్పనా? కనబడుతున్న అక్షరాలు ఒకటి, లోనున్న ఆంతర్యం ఒకటి. నీకు చదువు వస్తే చదివేసుకోవచ్చు, కానీ భావం అర్థం అవుతుంది. అక్షరాలు తెలిసిన ప్రతి ఒక్కడు బైబిల్ చదువుతాడు, దాని భావం అర్థం చేసుకున్నవాడు, దేవుని మనసు అర్థం చేసుకున్నవాడు మాత్రమే చెప్పగలరు. పద్యాలు అందరూ చదువుతారు, దాని సారం అందరూ చెప్పలేరు. ఉప్పు కుప్పరం అందరూ చదువుతారు, దాని సారం చెప్పమనండి, దాన్ని మాస్టర్స్ మాత్రమే చెప్పగలరు. ఇది ఎంత వాస్తవమో. బైబిల్ అక్షరాలు తెలిస్తే అర్థమవుతుంది, బైబిల్లో ఉన్న దేవుని మనసు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేంటి తపస్సు. చదువుకి బైబిల్ని అర్థం చేసుకోవడానికి అస్సలు సంబంధం ఉండదు. ఎప్పుడు మీరు భయపడకండి. నేను ఎక్కువ చదువుకోలేదని నాకు బైబిల్ అర్థం కాదని ఎప్పుడు బాధపడకండి. నీకు కనీసం అక్షరాలు తెలిస్తే, దేవుడిని తెలుసుకోవాలన్న ఆశ నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీ వశమైపోతాడు. ఇక్కడున్న ఈ సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని మేలైన విషయాలు, ముఖ్యమైన సంగతులు మనకు ఎదురవుతాయి. ఆ విషయాలు మనం పక్షాన్ని మనం ఆలోచించగలిగితే క్రొత్త నిబంధన నుంచి ఒక ఆన్సర్ మనకు వస్తుంది. చదువుదాం కిందకి. 12 వచనం నుండి. వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయినప్పుడు వట్టి చేతులతో వాడిని పంపివేయకూడదు. నువ్వు ఐగుప్తు దేశములో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను. ఆ హేతువు చేతను నేడు ఈ సంగతిని నీకు ఆజ్ఞాపించి ఉన్నాను. అయితే ఇక నుండి చేర్చండి. అయితే నీ యొద్ద వానికి మేలు కలుగునందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించుచున్నాను గనక నేను నీ వద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పున ఎడల నీవు కదురు పట్టుకుని తలుపులోనికి దిగినట్లుగా వారి చెవికి దాన్ని గుచ్చవలన. ఆ తర్వాత నీకు నిత్యము నీకు దాసుడైండెను. అలాగే నీవును నీ దాసునికి చేయవలెను. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఒకడు నీకు దాసుడుగా ఉన్నప్పుడు అగ్రిమెంట్ ప్రకారం 7 సంవత్సరాల తర్వాత వాడిని స్వతంత్రంగా వదిలేయాలి. అంటే ఇప్పటికీ దాసత్వం ఉందా? ఉంది. మన ఏరియాస్ నుంచి కువైట్, సౌదీ అరేబియాకి, గల్ఫ్ కంట్రీస్కి వెళ్తుంటారు చూసారు, అది ఏటనుకుంటారు? ఇంక ఇదే. ఎప్పటికీ మనుషుల్ని డబ్బులు చేత కనుక్కొని బానిసరకంలో ఉంచుకుంటారు కదా. ఇన్ని సంవత్సరాలు నువ్వు వెళ్తున్నావు కదమ్మా, ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ అంటే 2 years అండి అని చెప్తుంది. అంటే మనుషుల్ని డబ్బులు కొనుక్కొని ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది అది. ఆ దేశాల్లో, ఆ సంస్కృతిలో, ఇజ్రాయేల్ దేశంలో, అరేబియాకి మెసొపొతేమియా ప్రాంతాలకి మీదనున్న ప్రాంతం ఇజ్రాయేల్ దేశం అయితే, ఆ ఇజ్రాయేల్ దేశంలో సంస్కృతిని మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడున్న సంస్కృతి ఏంటో తెలుసా? ఇదిగో, అందరి దేశాలలో బానిసలుగా ఉంటారు, వారు నిత్యం బానిసలు. కానీ మీ దగ్గర మాత్రం ఎప్పుడు ఒక మనిషి నిత్యం బానిసగా ఉండకూడదు. ఎందుకో తెలుసంటే, నువ్వు ఒకసారి చరిత్ర జ్ఞాపకం చేసుకో. నువ్వు పూర్వం ఎక్కడున్నావు? ఐగుప్తు దేశంలో ఉన్నావు. ఐగుప్తులో నీవు కూడా స్వతంత్రుడు కాదు, నీవు బానిసవే. అయినా నీకు స్వతంత్రాన్ని అనుగ్రహించాను. నీకు స్వతంత్రం వచ్చిందన్న విషయం నువ్వు మర్చిపోకు. నీ స్వతంత్రాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ కిందున్నవాడు కూడా స్వతంత్రంగా ఉండాలని నీకు ఆ దాసత్వాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ దాసుని నువ్వు విడిపించు. సుమారు 7 సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడు అయిపోవాలి. విషయం చెప్తున్నా, పాత నిబంధన కాలంలో క్రీస్తు పూర్వం ఈ రాయితీలు ధర్మశాస్త్రంలో ఉన్న హెబ్రీయులకి తప్ప ఈ భూమండలం మీద ఎవ్వరికి రాయితీలు లేవండి. క్రీస్తు పూర్వం. ఈరోజు వచ్చే మానవ హక్కులు, జన విజ్ఞాన వేదిక, ఆ వేదిక, ఈ వేదిక, క్రీస్తు పూర్వం దేవుడు ప్రవేశపెట్టినని ఈ మేలైన విషయాలు ధర్మశాస్త్రంలో ఇక ఎక్కడ మనకు కనిపించవు. దాసుని అంత బాగా వదిలేమన్నాడు. కానీ ఒక విషయం చెప్పాడు, ఒకవేళ వాడిని దగ్గర నుండి వెళ్ళనని, నీ ఇంటి వారిని, నీ పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను కనుక నేను ఎక్కడే ఉంటానని వాడు నీ ప్రేమకు బానిస అయితే వాడిని వెళ్ళనివ్వకు. వానికి గుర్తుగా వాడి చెవికి ఒక రంధ్రాన్ని చేయి. వాడు ఎప్పుడు నీకు నిత్యం బానిస. అంటే స్టాంప్ అన్నమాట. అంటే వాడు నీ ప్రేమకు బానిస అయిపోయాడు. నీ దగ్గర ఏదో వాడు చూశాడు. నువ్వు ఇస్తున్న పైసలు వాడికి అవసరం లేదు, నువ్వు పెడుతున్న ఫుడ్ వాడికి అవసరం లేదు. వాడు నీ దగ్గర కోరుకునేది ఏంటో తెలుసా? ప్రేమ. ఆ ప్రేమకు లోనైన వాడు
తన్ను తాను దాసునిగా నీకు అప్పగించుకుంటాడు. అంటే ఈ విషయం నుండి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? పాత నిబంధనలో బానిస 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 అన్న ఆయన కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు దేనికి బానిస? ఒక నిలువెత్తు సాక్షి అని చెప్పాడు. ఈ ప్రపంచమంతా పాపానికి బానిస. అది చెప్పాలనుకుంటున్నాడంటే అసలు పాత నిబంధనలో ఎందుకు బానిసత్వం కోసం మాట్లాడుతున్నాడో తెలుసా? కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు నిజమైన బానిసత్వం దాసత్వం అంటే నీకు తెలియాలి అంటే పాత నిబంధనలో ఆ దాసత్వాన్ని మూలాలు మాట్లాడాలి దేవుడు. ఆ మూలాలన్నీ దేవుడు మాట్లాడుకుంటూ వస్తే కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు అర్థమవుతుంది నిజమైన బానిసత్వాన్ని. ఏమన్నాడో తెలుసా? మీరందరూ యేసుక్రీస్తు అన్నాడు పాపానికి బానిసలు, పాపానికి బానిసలు. ఇప్పుడు ఈ పాపానికి బానిసలు అయిపోయిన మనం యేసుక్రీస్తుకు బానిసలుగా మారబోతున్నాం. అదేనండి ఈ పాఠంలో విలువైన సంగతులు. పౌలు కానీ పేతురు కానీ యేసు తర్వాత పుట్టిన యాకోబు కానీ ఆ యాకోబు వరుసలో వచ్చిన యోధా కానీ మిగిలిన శిష్యులు కానీ ఎందుకు దాసులుగా ప్రకటించుకున్నారో తెలుసా? నిజమైన దాసత్వం అంటే ఏంటో వారికి అర్థమైంది. వారు ఏ శిక్ష నుండి ఏ భయంకరమైన పరిస్థితుల నుండి వారు బయటకు వచ్చారో వారి కళ్ళతో వారు చూశారు. అందుకే వారు తమ్మును తాము స్వతంత్రులుగా బానిసలుగా ప్రకటించుకున్నారు. ఇక్కడ కూడా పాత నిబంధన గ్రంథంలో యజమాని క్రింద ఉన్న ఆ దాసుడు తన ప్రేమను చూసిన తర్వాత నేను బానిసను ఎందుకంటే నీ ప్రేమను విడిచి నేను వెళ్ళలేను. పాత నిబంధనలో ఆ చరిత్ర అంత స్పష్టంగా మనకు కనబడుతున్నప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అదే భాష్యం మనకు కనబడుతుంది. పౌలు అంటున్నాడు నీ ప్రేమను విడిచి నేను దూరంగా వెళ్ళలేను, నీకు బానిసను. రోమ ప్రభుత్వపు కాలంలో బానిసలు అంటే నీచమైన బ్రతుకులు కలిగిన వారండి. ఆ పదానికి అంత నీచమైన సంస్కృతి ఉండేది. అలాంటి కాలంలో బానిసలుగా చెప్పుకుంటున్నారంటే ఏదో విషయం ఉంది వారిని ఆకర్షించింది. ఏది బానిస? ఏది వారిని బానిసలుగా చేసింది? ఏదో మనము చూస్తే ఈరోజు నువ్వు కూడా అనగలవు క్రీస్తు ప్రేమకు నేను బానిసనని. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 49వ అధ్యాయం, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి. కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం నుండి. ఎవడును ఏ విధము చేతనైనను తమ సహోదరుణ్ణి విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. మనకి ఈ విషయం బాగా అర్థం కావాలంటే 49వ అధ్యాయం పక్కన చిన్న అక్షరాలతో కొన్ని లైన్స్ కనబడుతుంది చూడండి. ప్రధాన గాయకునికి కొరాహు కుమారులు గీతము. ప్రధాన గాయకుడు ఎవరు? దేవుని దేవాలయంలో అనగా సొలొమోను కట్టిన దేవాలయంలో యెహోవా మందస్సు ముందు పనిచేస్తున్న యాజకులతో పాటు గాయకులు. ఆ గాయకులు ఏ సమయంలో ఏ పాట పాడాలి, ఏ పాటను ఏ చరణం మీద ఎత్తుకోవాలి, ఏ పల్లవుతో ప్రారంభించాలన్న ఆలోచనలు వారికి ఉండేవి. ఆ రోజుల్లో వాళ్ళ పాటలు ఎలా ఉండేది తెలుసా? ఆ పాటకి అర్థం ఉండేది. వారి పూర్వపు చరిత్రను జ్ఞాపకం చేసేది. వారి పాటలో ఎన్నో అర్థాలు. ఇప్పటికే మనం పాటలు పాడుతుంటాం, ఆ పాటకి అర్థం ఏంటో తెలియదు, ఆ రాసినోడికే తెలియదు. కొన్ని పాటలు ఆ రోజు పాటలు ఇశ్రాయేలు పాటలు వారి సంస్కృతిని వారి జీవితాన్ని జ్ఞాపకం చేసేది. పాటల్లో చరిత్ర కనబడుతుంటుంది. ఎప్పటికీ ఏజెన్సీ వెళ్ళిపోండి, ఆ కొండ ప్రాంతానికి వెళ్ళిపోతే వారి పాటలు ఎలా ఉంటాయో తెలుసా? వారు జ్ఞాపకం చేస్తే మేము ఎలా వచ్చాం, మా బ్రతుకులు ఏంటి, మేము ఏం తింటున్నాం, వారి పాటలు అవే. కానీ మన పాటలు పిచ్చి పాటలు, ఈరోజు సినిమా పాటలు. ఆ రోజు వారి పాటల్లో వారి జాతి యొక్క ప్రారంభ స్థితిని జ్ఞాపకం చేసేవి. ఈ రోజు వీరు రాస్తున్న పాటల్లో కూడా ఏం కనబడుతుంది తెలిసి ఈ కీర్తన గ్రంథంలో వారి ప్రారంభపు బ్రతుకులు, వారి జీవితాలు ఎలా ఉన్నాయో చూపిస్తుంటాయి. ప్రధాన గాయకుడు దేవాలయంలో బలులిస్తున్న సమయంలో బలులు అనేవి దేవుని తరపున దేవుని దగ్గర ప్రజల పక్షాన పాపాలు తీయడానికి బలులేసేవారు ధర్మశాస్త్రంలో. ఆ బలులేస్తున్నప్పుడు దేవుని ఎదుట బలులు జరుగుతున్నప్పుడే పాటలు కూడా వినిపించేవారు దేవుని సన్నిధిలో. ఆ పాటలు పాడుతున్నప్పుడు ప్రధాన గాయకుడు పాడాల్సిన పాట ఈ 49వ పాట. ఇది దావీదు పాట కాదు. ఎవరి పాట? కొరాహు కుమారుల పాట. కొరాహు కుమారులు ఇదంతా చరిత్ర చెప్పాలంటే టైం సరిపోదు.
కొరాహు కుమారులు అంటే ఎవరు? ఒకరోజు మోసేని ఎదిరిస్తారు చూసారా? ఏమని? నువ్వే నా నాయకుడివి, మేము నాయకులం కదా, మేము చెప్పలేము ప్రసంగాలు, మేము తిరగలేము చరిత్రని అని చెప్పి మోసేకి వ్యతిరేకంగా మరొక జనాంగాన్ని 250 మందితో ఒక సరికొత్త ఉద్యమాన్ని లేపుతాడు వాడు కొరాహు. ఆ తర్వాత భూమి నేల తెరవబడడం, మృంగేయడం అంతా జరిగిపోద్ది. కానీ వాడితో పాటు చావని వారు కొరాహు భార్యను, కొరాహు కుమారులను. ఆ తర్వాత కొరాహు కుమారులు భార్య సంతతి అభివృద్ధి చెంది సొలొమోను దేవాలయంలో యెరూషలేము ప్రాంతంలో సైనికులుగా, దేవాలయాన్ని కాసే కాపర్లుగా మారిపోతారు. అంటే పోలీసులు అన్నమాట. ఎవరు? కొరాహు. ఈ రచన రాస్తుంది ఎవరు? ఇది పోలీస్ ఎంప్లాయీ. ఒక పోలీస్ అని రాస్తున్నాడు ఈ కీర్తన. మీరు ఏదో అనుకుంటారు బైబిల్ అంటే. కొరాహు కుమారుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు రాస్తున్నాడు. ఏమని? దేవునికి సంబంధించిన పాట. ఎవరు పాడాలి? ప్రధాన యాజకుడు పాడాలి. ఏం పాడాలి చెబుతున్నాడు చూడండి. ఆ పూర్వపు చరిత్ర, వారి జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ ఎత్తి మాట్లాడుతున్నాడు. సర్వజనులారా ఆలకించుడి. ఈ పాట ఎవరికి సంబంధించింది? ఇశ్రాయేలుకి సంబంధించింది కాదు. ఇది ఈ పాలస్తీనా భూభాగంలో ఉన్న వారికి మాత్రం సంబంధించింది కాదు. ప్రపంచం మీద ఉన్న ప్రతి ప్రజ వినవలసిన పాటది, పరిస్థితిది, చరిత్రది. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గడి. నేను పేదవాడిని లేదా నేను ఉన్నవాడిని ఇవన్నీ పక్కన పడేయండి. వీళ్ళంతా దేవుని దృష్టిలో ఒక్కటే. సర్వజనులు వినవలసిన సంగతి. దేవుని ఎదుట ఉన్నవాడు లేనివాడు ఉండదు. మనిషిలో దేవుడు చూసే కొలమానం ఒక్కటే. వీడు అపవిత్రుడు, వీడు పాపాత్ముడు. ప్రజలందరూ దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే. అందుకే ప్రధాన యాజకుడు ద్వారా కొరాహు కుమారుడు అంటున్నాడు, అందరూ వినవలసిన పాటది. ఏంటది? నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండును. గూఢార్థము గల దానికి నేను సెవియొగ్గదును. సితార తీసుకుని నా మరుగు మాట బయలుపరచదును. నా కొరకు పొంచివారి దోషకృత్యములను నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారమును బట్టి పొగుడుకొని వారికి నేనేల భయపడవలను. ఎవడును, జాగ్రత్తగా వినండి, పైన ఏమేం కంపేర్ చేస్తున్నాడు? నేను ఎక్కువ ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నవాడికి భయపడాలా? అవసరం లేదు. పోనీ నా కొరకు శత్రువర్గం పొంచి ఉన్నప్పుడు శత్రువులకు భయపడాలా? అవసరం లేదు. నేను భయపడవలసింది ఒకటి ఉంది. అదేదో కొరాహు కుమారుల్ని, యాజకుల్ని భయపెడుతుంది. నా హృదయంలో ఉన్న గూఢార్థమైన సంగతులు ఈ ప్రపంచానికి నేను చెప్పబోతున్నాను. అదండి ఈ కీర్తనలో ఉన్న ఆంతర్యం. మహాభక్తులు, సైనికులు, దేవుని సన్నిధిలో ఉన్న భక్తులందరూ ఎలుగెత్తి ఏడ్చి రాస్తున్న పాట ఇది. క్రీస్తు పూర్వం వందల సంవత్సరాలు ఏడ్చారండి వారు. ఎందుకో తెలుసా? మాకు శత్రువులు ఉన్నారని కాదు, ఎదుటివాడు డెవలప్ అవుతున్నాడు ఆస్తులు అని కాదు, మేము దాసులుగా ఉండిపోతున్నామని కాదు. వారి హృదయంలో ఏదో బాధ వారిని కృంగదీస్తుంది. అదే 7వ వచనంలో చెప్తున్నాడు. ఏంటది? ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును అన్న మాట ఉన్నవాడున్నాడు, ఎవడును అన్న మాట లేనివాడున్నాడు. ఎవడును అన్న మాటలో శత్రువు ఉన్నాడు, ఎవడును అన్న మాటలో మిత్రుడున్నాడు. సమాజంలో ఉన్న ఏ మనుషుడును తన సహోదరుణ్ణి విడిపించలేడు. దేని నుండి వస్తుంది మన టైటిల్? జాగ్రత్తగా వినండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచింపలేడు. వాడి కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. ఎవడును తన సహోదరుణ్ణి కుళ్ళు చూడకుండా విమోచింపలేడు. కుళ్ళు అంటే ఏంటో తెలుసా? నరకం, శిక్ష, నాశనం. తన సహోదరుణ్ణి వేరొకడు నాశనానికి పోకుండా తప్పించగలవాడు ఎవడును లేడు. ఎవడునూ లేడు. ఉన్నవాడులో లేడు, లేనివాడులో లేడు. ఈ సర్వజనులలో ఎవడును తన సహోదరుని విడిపించేవాడు లేడని వాపోతున్నారండి.
ఈ విషయాన్ని జీవించి గడ్డం బ్యాచ్ ఉంటారు కదా, బైబిల్ నమ్మను ముస్లిమ్స్ అందరూ కదలండి. మీ బైబిల్లోనే ఉంది, ఎవడును ఏ విధము చేతనైనను తమ సహోదరుని విమోచింపలేడని బైబిల్లో ఉంది. మీరు క్రొత్త నిబంధన పట్టుకొని యేసుక్రీస్తు సమాజాన్ని విడిపించాడని చెప్తారండి. ఎంతమంది కౌంటరు? ఇలాంటివి అర్థం మనకి. మీ బైబిల్లోనే ఉంది, ఎవడును అంటే యేసుక్రీస్తు, ఎవడును అంటే ఆయన కూడా మానవుడు. ఎవడును ఏ విధము చేతనైనను సహోదరుణ్ణి విమోచింపలేడని బైబిల్ చెబుతున్నప్పుడు ప్రపంచాన్ని విమోచించడానికి యేసుక్రీస్తు వచ్చాడని మీరు ఎలా చెబుతారు? అంటే మీ బైబిల్ రెండు మాటలు మాట్లాడుతుందా? అది రైటా, ఇది రైటా? అది రైట్ అన్నావంటే ఇది తప్ప, ఇది రైట్ అన్నావంటే అది తప్ప, రెండు తప్ప అంటే మొత్తం బైబిల్ ఉన్న దేవుడే తప్ప. చూసారు ఎలా ఎర్రకాటంలో పడుతున్నాం? వాడేదో అన్నాడనే కాదు, కానీ ఇక్కడ మాత్రం మంచి సందర్భం ఉందండి. ప్రపంచమంతా ఎలుగెత్తి ఏడుస్తుంది, యాజకులందరూ గొంతెత్తరుస్తున్నారు, ప్రధాన యాజకులు గేయాన్ని వినిపిస్తున్నారు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుల్ని విమోచింపలేడు లేడు. 100 సంవత్సరాలు వాడుతున్నారు ఈ పాట, 100 సంవత్సరాలు. ఏ విధము చేతను నరకం నుండి తప్పించేవాడు ఎవడునూ లేడు, ఎవడునూ లేడు అని చెబితే ఏమంటున్నాడు 9వ వచనంలో? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. ఆన్సర్ వచ్చింది మనకి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఒకవేళ విమోచించే ఆప్షన్ ఏదైనా ఉంటే ఆ విమోచించే ధనం చాలా గొప్పది. ఆ గొప్పదైన అప్పుని మనం ఎప్పటికీ తీర్చలేము. ఇదేనండి అపోస్తులని బానిసలుగా చేసింది. ఆది సంఘం అపోస్తులందరూ తమ్మును తాము బానిసలుగా ఎంచుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తులో ఇంత లోతైన కోణాన్ని వారు చూశారు. ప్రపంచమంతా మేధావి వర్గం అంతా గొగ్గోలు పెడుతుంది, మనల్ని నరకానికి పోనీయకుండా దేవుని కోపానికి గురి కాకుండా మనల్ని తప్పించేవాడు ఎవడున్నాడు ఆశ్చర్యపడుతున్నప్పుడు ఎవడునూ వారికి కనబడడం లేదు. కానీ ఒకవేళ ఆ విమోచించే పద్ధతి ఉంటే దానికి మనం రుణస్తులం, దాన్ని ఎప్పటికీ తీర్చలేము. ఇక్కడ ఒక లాజిక్ చెప్పనా? ఎవడునూ విమోచించలేడు, ఎవడునూ లేడు అన్న మాట ఎప్పటి వరకు వర్తిస్తుందో తెలుసా? ఆ తరానికి మాత్రమే. లేడు అన్నాడు కానీ ఇంకెప్పటికీ ఎవడో రాడని ఉంది. ఎక్కడ ఉందా? లేదు. భవిష్యత్తులో ఇంకెవడు రాడు ప్రపంచాన్ని విమోచించడానికి అని లేదు అక్కడ. ఈ తరంలో సర్వలోకాన్ని చూస్తున్నప్పుడు ఈ మానవాళికి విమోచించడానికి ఎవడునూ లేడు. ఇశ్రాయేల్లో చూసాం లేడు, ప్రపంచాన్ని చూసాం లేడు, ఏ దేశంలో చూసినా ఎవడునూ విమోచించేవాడు లేడు. ఒకవేళ విమోచించే పద్ధతి ఏదైనా ఉంటే దాన్ని మనం తీర్చలేము. లేడన్నాడు తప్ప భవిష్యత్తులో ఇంకెప్పటికీ ఎవడు రాడనలేదు. ఎందుగా వచ్చింది ఎవరు? ఆ వచ్చింది ఎవరు? ఇంత భయంకరమైన శిక్ష నుండి మనం విడిపించేది ఎవరు? ఏంటో తెలుసా శిక్ష? దేవుని యొక్క చట్ట ప్రకారం ఎవడైనా చనిపోయాడు అనుకోండి, ఎవడైనా చావాలనుకోండి, దానికి కారణం ఏంటో తెలుసా? పాపం. ఆ పాపం చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష అనుభవించాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి పాపాన్ని కడుక్కోవడానికి ముందు ఆ శిక్షను వేరొకరి మీదకి మళ్ళించాలి. అందుకే పాత నిబంధనలో బలులు వేస్తుంటారు చూసారు. బలులు ఎందుకు వేశారు? దేవునికి నాన్ వెజ్ ఇష్టమనా? తోటకూర తిన్నానా? కాదే. ఆయనకి బలులు ఎందుకండి? ఆయనకి మాంసం ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఉంది కాబట్టి అలా చదివేసుకుంటాం అంతే. ఆయనకి బలులు ఎందుకు? ఆయన ఎందుకు పశువులను బలేయమన్నాడు పాత నిబంధనలో? ఎందుకో తెలుసా? తెలిస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి. దేవునికి చాలా కోపం. ఎవడైనా పాపం చేశాడంటే చంపేయగలనంత కోపం ఆయనకి. ఆ పాపం కోపం ఉన్నప్పుడు ప్రేమ కూడా ఉంది. మానవులంటే ఆయనకి చాలా ఇష్టం. ఓ పక్క కుమారుని దూరం చేసుకోలేడు, మరో పక్క ఆయన న్యాయం శిక్ష విధించకుండా ఉండలేదు. ఇటు శిక్ష విధించాలా, కుమారుని రక్షించాలా? ఈ రెండింటి మధ్య దేవుడు నలిగిపోతున్నప్పుడు తన హృదయంలో ఉన్న సీక్రెట్ని తానే చెప్పేసుకున్నట్టు. దేవుడు చాలా మంచోడండి, చాలా ప్రేమ. తన కుమారుని దూరం చేసుకోలేక తన శిక్షని తనను విధించవలసిన ఆ న్యాయబద్ధమైన కొలమానాన్ని కూడా జరిగించడానికి, కుమారుని కాపాడడానికి ఏం చేసేవాడో తెలుసా? ఎవడైనా పాపం చేస్తే వాడి పక్షాన్న జంతువుని
బలి అండి. జంతువుని ఎందుకు బలేయమనేవాడు? దేవుని సన్నిధి, దేవుని ఆవరణలోనికి జంతువుని తీసుకొచ్చినప్పుడు జంతువుని ఒకేసారి నరికేసరికి దాని ప్రాణం విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చచ్చిపోతుందండి. దేవుడు ఆ త్యాగాన్ని చూసేవాడు, ఈ పక్క వీడి పాపాన్ని చూసేవాడు. దీన్ని చూస్తే తనను తాను తగ్గించుకునే పరిస్థితి, వాడిని చూస్తే కోపం. ఆ రెండిటి మధ్య వాడిని అట్టిపెట్టి మధ్యలో దీన్ని పెట్టి దీన్ని చూసి వాడిని పొమ్మని ఎవడరే పోరా. చూసారు, తన సీక్రెట్ తనే చెప్పేసాడంటే. అదే కనుక అక్కడ లేకపోతే ఇశ్రాయేల్లో ఒక్కడ బ్రతకడు. జంతువులన్నిటినీ ఎందుకు పెట్టాడంటే, బలులు ఎందుకేమన్నాడంటే ఆయన ఏదో ఆరగించడానికి కాదు, మనల్ని బ్రతికించడానికి. అనేకమైన జంతువులు చనిపోయేవాడి క్రీస్తు పూర్వం. పాపం చేయడం, జంతువుని బలేయడం, పాపం చేయడం, జంతువులు మీరు ఎప్పుడైనా చూడండి, మేకల్ని కోళ్ళని చంపుతున్నప్పుడు ఇంక తినవు నువ్వు. ఇంకా నీకు మనసు ఉండే, మనసు లేకపోతే తినేస్తావు అనుకో. దాన్ని చంపుతున్నప్పుడు ఎప్పుడైనా చూడు, తినాలనిపిస్తుంది, అది విలవిలవిల్ల ఆడిపోతుంటుంది. మేకను నరికినప్పుడు చూడండి, అప్పుడప్పుడు దేవుళ్ళ పేరు నరుగుతుంటారు. ఆ నరుగుతున్నప్పుడు ఎందుకురా ఇంత దారుణంగా చంపేస్తున్నారు అనిపిస్తుంది, తినాలనిపించిందండి. దేవుడు కూడా అలానే కూల్ అయిపోయేవాడు. తన పిల్లల్ని చంపేయాలన్నంత కోపం ఉన్నప్పుడు, జంతువు బలవుతున్నప్పుడు ఆ జంతువుని చూసి పీస్ఫుల్గా మారిపోయేవాడు. క్షమించేసి నా సన్నిధి నుండి వాడిని పొమ్మను. పోయినోడు పోయినట్టుగా ఉండక మరలా పాపం చేసి మరలా జంతువుని తెచ్చేవాడు. నరికేడు వెళ్ళిపోవడం, నరికేడు, నరికేడు వెళ్ళిపోవడం, నరికేడు, నరికేడు వెళ్ళిపోవడం, నరికేడు. పాపం చేయడం మానలేదు, కానీ జంతువులు మాత్రం చంపడం నేర్చుకున్నారండి. చివరికి ఎవరైతే పాపాలను తీయాలో, ఎవరైతే రక్షించాలో, ఇప్పుడు యాజకులు కూడా పాపం చేస్తున్నారు. ఇంకెవడ రక్షించేది? ఇక ప్రపంచానికి అర్థమైంది, మనం విమోచించేవాడు, శాశ్వతంగా మన నిత్య జీవంలోకి నడిపించేవాడు ఎవడును లేడు, ఇంక్లూడింగ్ యాజకులు కూడా. అదే ఆ గేయం. ఆ పాఠంలో ఉన్న భావం ఏంటో తెలిసి అదేనండి. ఎవడనూ లేడు, యాజకుడు అపవిత్రుడు, యాజకుని దగ్గరకు వస్తున్న మనుషుడు అపవిత్రుడు, సమాజం అంతా అపవిత్రం, సమాజం అంతా పాపం. ఇక సమాజాన్ని తను తాను కాపాడుకునే పరిస్థితుల్లో ఎవడునూ లేడు, ఎవడునూ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు కాపాడుతున్నాయి అంటే జంతువులు చస్తున్నాయి. ఇక ఎన్ని జంతువులు చావాలి, ఎన్ని జంతువులు చావాలి? వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన వస్తూ ఇక్కడున్న ఈ ప్రశ్నకు ఒక బలమైన సమాధానం చెప్పాడు. అది మీరు చాలాసార్లు చదువుకుంటారు. ఈరోజు చదవండి, ఆ మాట చాలా బరువుగా ఉంటుందండి. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెను. తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకు వచ్చాడు. విమోచన క్రయధనం. దేనికి విమోచన క్రయధనం? దేవుని కోపం నుండి, దేవుని శిక్ష నుండి మనిషిని విమోచించడానికి యేసుక్రీస్తే ప్రాణాన్ని క్రయధనంగా పెట్టేశాడండి. అంటే మనిషిని శిక్ష నుండి తప్పించడానికి దేన్ని పెట్టుబడిగా పెట్టాడు చెప్పండి? తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకంటున్నాడు, ఒకవేళ మనం విమోచించే క్రయధనం ఏదైనా ఉంది అంటే దాన్ని మనం ఎప్పటికీ వెల చెల్లించలేం, ఎప్పటికీ చెల్లించలేం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రాణానికి విలువను, ఆయన ప్రాణానికి విలువని కట్టే మనుషుడు ఎవడు చెప్పండి? తీర్చగలవా అప్పుని? తీర్చగలవా చెప్పు? దేవుని కోపం నుండి నేను నరకానికి జారిపోతున్నప్పుడు మధ్యకి ఒక గొర్రె పిల్లల, ఒక పశువుల ఆయన వచ్చి దేవుని తరపున, దేవుని యొక్క ఆలోచన తరపున నీ పక్షాన దేవుని ముంగిట బలైపోయాడు. తన ప్రాణాన్నే నిన్ను విడిపించడానికి ధనంగా ఇచ్చేశాడు. ఆ ధనానికి నువ్వు బానిసవు, ఆ ధనానికి నువ్వు దాసుడవు. ఆ అప్పును చెల్లించగలవా? ఎవరికో అప్పులు ఉన్నవని ఎవడానికి వెళ్తుంటారండి, ఎక్కడికో మీకు తెలుసు. అలానా దేవుడికి మేము అప్పుండిపోయామంటే ఏంటంటే బొచ్చు పేలెట్టేసింది, సుండ్రు పెట్టేసింది. అది అప్పు ఇవ్వడానికంట. ఆయనకు అప్పు ఉండిపోయారంటే ఎప్పుడో ఏదో అప్పు అంటే ఇదండ, ఇది ముడుకులు చెప్తుంటారండి. దేవునికి నువ్వు అప్పు ఎక్కడున్నావో తెలిసి నీ పాపానికి వెల చెల్లించాలి. నువ్వు ఆ అప్పు తీర్చాలంటే నువ్వు చావాలి. నువ్వు చావడానికి బదులు ఎవరు చనిపోయారో తెలుసా? యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన చావకపోతే నువ్వు బ్రతకవు. నువ్వు బ్రతకాలి అంటే ఆయన చావాలి.
నువ్వు కుళ్ళు చూడకుండా ఉండాలి అంటే యేసుక్రీస్తు తన ప్రాణాన్ని దేవుని తరపున, దేవుని పక్షాన, నీ పక్షాన, దేవుని ఎదుట ఏం చేయగలదో తెలుసా? ప్రాణాన్నే ధనంగా పెట్టేయాలి. ఎంత విచిత్రం అండి! మీకు బాగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తా. ఆడపిల్లలను కానీ మగపిల్లలను కానీ మనం పెంచుకున్నప్పుడు వారు పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక భయంకరమైన రోగం వచ్చింది, వీడు చనిపోతాడు అని అనుకోండి. ఇంకా చనిపోతాడండి, వీడికి గుండె మార్పిడి జరగకపోతే వీడు బ్రతకడు అన్న పరిస్థితుల్లో ఊరంతా తిరిగినా, ప్రపంచం అంతా తిరిగినా ఆ గుండెని మార్చేవాడు ఎవ్వడూ లేనప్పుడు, చివరికి నా గుండె ఇవ్వండి అని నువ్వు అడిగిన నీది పనిచేయదు అన్నప్పుడు, ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు నా గుండె తీసి పెట్టేయండి అని వాడు చచ్చిపోయి మన పిల్లల్ని బ్రతికించాడు అనుకోండి, వాడిని మర్చిపోతావా? లైఫ్లో మర్చిపో. వాడిని దైవంగా ఆరాధిస్తావు, ఎందుకంటే నీ గారాల పట్టిని వాడు బ్రతికించాడు కనుక. నువ్వు ఒక భయంకరమైన రోగంలో ఉన్నప్పుడు, లేదా న్యాయ వ్యవస్థ నిన్ను చంపేయాలనుకున్నప్పుడు, తన పక్షాన నన్ను చంపేయండి, నన్ను ఊరేసేయండి అని నిన్ను తప్పించి ఆయన చనిపోయాడు అనుకోండి, నువ్వు బయటకు వచ్చిన తర్వాత మర్చిపోతావా? మర్చిపోలేవు. జీవితాంతం నేను ఆయనకు రుణస్తున్నండి అంటూ బ్రతుకున్నంతకాలం ఈ బ్రతుకు పెట్టింది ఆయనంటే. యాకోబు మెమెన్ అని ఒకడు ఉండేవాడు ముంబైలో, ఉరిది చంపేశారు కదా, చదువుకున్న వాళ్ళు తెలుసు. అప్పట్లో ముంబై బాంబు పేలులు జరిగినప్పుడు వీడు ఒక హీరో ఉంటాడు, సంజయ్ దత్, వీళ్ళిద్దరూ వారికి పాకిస్తాన్ వారికి సపోర్ట్ చేశారనేసి వీడిని తీసుకెళ్ళి ఎప్పుడో 25-30 సంవత్సరాల వయసు అప్పు పడేశారు. 60 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు జైల్లోనే మగ్గిపోయాడు. ఆ సమయంలో తన గర్భాన పుట్టిన కూతురు కూడా పెళ్ళేసి వయసుకు వచ్చేసింది. ఆ తర్వాత వయసుకు వచ్చిన తర్వాత రేపే తన కూతురు పెళ్ళి, ఈరోజు తన పుట్టినరోజు. తెల్లవారితే రిజల్ట్ వచ్చింది. ఏంటో తెలుసా? రేపు ఉదయం 7 ఉరిశిక్ష. ఎందుకంటే నువ్వు దేశద్రోహం చేసావు, నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నువ్వు చనిపోవాల్సిన వాడివి అనగానే రాష్ట్రపతికి పెట్టుకున్నాడు అప్పీలు, ప్రధానమంత్రికి పంపించాడు, అందరికీ పంపించాడు. సుప్రీంకోర్టు తలుపులను కూడా అర్ధరాత్రి వేళ వెళ్ళి వాడి తాళీకి ప్రజలు తట్టారు, అయినా క్షమాభిక్ష పెట్టలేదు. ఆ రోజు రాత్రి వాడు ఎలా గడిపాడో తెలుసా? తెల్లవారితే కూతురి పెళ్ళి, ఈరోజు నా పుట్టినరోజు. రేపు ఉదయం సూర్యుడు వచ్చాడు అంటే ఖచ్చితంగా దానితో పాటు నా చావు కూడా. ఏడ్చేసాడని, అంత భయంకరమైన కరుడు కట్టినవాడు కూడా ఆ రాత్రి అంతా ఏడ్చి ఉదయం చనిపోయాడు. అలాంటి టైంలో యాకోబు మెమెన్ దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు పక్షాన నిలబడి యాకోబు మెమెన్ వదిలేసి నన్ను చంపేయండి అని అతను బయటకు తోసి ఇతను చనిపోయాడు అనుకోండి, బయటకు వచ్చిన యాకోబు మర్చిపోతాడా? మర్చిపోడు. తన కూతురు మర్చిపోదు, తన కుటుంబం మర్చిపోదు, అతను పట్టిన భిక్షండి ఎప్పటికీ మేము బ్రతుకుతున్నాం అంటాడు. ఇది ఎంత వాస్తవమో! యూనివర్సల్ జడ్జ్ అయిన దేవుని ఎదుట నువ్వు చావాల్సిన వాడివి, నువ్వు నేను. దేవుని దృష్టిలో అందరూ చావాల్సిన వాళ్ళు, కుళ్ళు చూడవలసిన వారు, నరకానికి జారిపోవలసిన వారు, నరకంలోనికి అర్హులం. అలాంటి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు మధ్యకొచ్చి నిలబడిపోయాడండి. తండ్రి, వారి పక్షాన నేను జరిపోతాను తండ్రి, నన్ను చంపే. వారి ప్రాణాలు విమోచించడానికి నా ప్రాణాన్ని ధనంగా నీ ఎదురు పెడుతున్నాను. మనందరి పాపాలు దేవుడు చూశాడు, చంపేయాలన్నంత కోపం. కానీ యేసుక్రీస్తుని చూసి ఏమైపోయాడు తెలుసా? మారిపోయాడండి దేవుడు. తన కుమారుడి త్యాగాన్ని చూసి మనం చూస్తే చంపేయాలని యేసుక్రీస్తుని చూస్తే సమాజాన్ని క్షమించి వదిలేశాడు. ఆ ఎగ్జాంపుల్లో కూడా మనకు బైబిల్ ఉపమానాల్లో మనకు కనబడుతుంటుంది. తండ్రి, ఎందుకు తండ్రి కోపపడుతున్నా? 3 ఏళ్ల నుండి చూస్తున్నాను నా ఈ మొక్కని, నరికేస్తాను అన్నాడు. తండ్రి, ఇవన్నీ రావు, నారు పోస్తాను, తర్వాత వదిలేద్దు, నీ ఇష్టం. ఆ రోజు ఆ వృక్షాన్ని బ్రతకడానికి మధ్యన ఎవరున్నారు? యేసుక్రీస్తు. యజమానుడు ఎవరు? తండ్రి. ఆ వృక్షం ఎవరు? నువ్వే. నిన్ను నన్ను బ్రతికించడానికి ఎప్పటికీ పరలోకం నుండి అడ్డుగా నిలబడుతున్నాడండి. యేసుక్రీస్తే లేకపోతే ప్రపంచానికి ఆయుసే లేదు. ఈరోజు ఇక్కడ ఎవడో చైర్లో గాలి పీల్చుకుని కూర్చోరు. ప్రపంచం ఈరోజు పరుగులు తీస్తుందంటే ఆయన ఉండబట్టండి. ఆయన ఉండబట్టి యేసుక్రీస్తు త్యాగాన్ని ఎప్పటికీ దేవుడు చూస్తున్నాడు. ఆయన త్యాగాన్ని చూసి ప్రపంచాన్ని క్షమించేస్తున్నాడు. ఈ యొక్క త్యాగాన్ని, ఈ యొక్క కొలమానాన్ని, ఈ భయంకరమైన శిక్షను విడిపించిన యేసుక్రీస్తు త్యాగాన్ని చూసిన శిష్యులందరూ ఏమన్నారు తెలుసా? ఆయనకి మేము రుణస్థులం, మేము దాసులం, ఆయన ప్రేమకు దాసులం, ఆయన ప్రేమకు దాసులం. మమ్మల్ని మేము గొప్ప చేసుకోమంటావా? ఆయన మరుగు చేసి నన్ను నేను గొప్ప చేసుకుని సమాజానికి పరిచయం చేసుకోమంటావా?
ఆయన సమాజానికి కనబడాలి, నేను మరుగైపోవాలి. మనమందరం ఆయన ప్రేమకు దాసులం. మన శిక్షను తప్పించిన ప్రేమ ఆయన జీవితంలో మనకి ఉంది. మన శిక్షను తప్పించాడు. ఆయనే గనక రాకపోతే శిక్ష నుండి తప్పింపబడం. ఆయనే గనక లేకపోతే, ఆయన ప్రేమే గనక లేకపోతే మనకు బ్రతికే లేదండి. శిష్యులకి అది అర్థమైంది కనుకే వారు ఎలా పరిచయం చేసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. ఇదేమి మనకు అర్థమవుతుంది, మన బిల్డప్ ఎక్కువైపోతుంది. నీకేంటి అసలు యేసుక్రీస్తు అన్న మాట ఏంటో తెలుసా? సమాజానికి నేను కనబడాలన్నా, నువ్వు ఎదగాలన్నా ఒక విషయం గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, దేవుణ్ణి హెచ్చించాలి. తనను తాను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. కావాలని తగ్గించుకున్నానుకో మొత్తానికి దించబడతావు. నీవు సహజంగానే దేవుని కొరకు తగ్గించుకునేలా వాళ్ళ ఉండాలి. నీ మనసు దేవుని ప్రేమను ఎదజల్లేలా ఉండాలి. అందుకే ఆ మాటలు వారు మర్చిపోకుండా ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకున్న వారు పత్రికల్లో, గ్రంథాలలో ఏమని రచనలు చేశారో చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి, క్షమించండి 9వ వచనం నుండి. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్ర విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి. ఏమిచ్చుకున్నాడు దేవుని ఎదుట? తన రక్తం ఇచ్చుకున్నాడు. పాత నిబంధన దగ్గర నుండి వారికి ఏమి కొరతగా మిగిలిపోయింది? తమను కుళ్ళు చూడకుండా విమోచించే క్రయధనం ఏది? వారి ప్రశ్నకు సమాధానం ఏంటో తెలుసా? ఆ ధనం ఏంటో తెలుసా? క్రీస్తు రక్తం అంటే విమోచించే రక్తం. అదే వారిని విడిపించిన ధనం. వారిని విడిపించే ధనం ఏంటి అని ఎదురు చూస్తున్నప్పుడు యేసు రక్తం దేవుని దగ్గర నుండి మనల్ని కొన్నది. విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి. అందుకే మరొక వచనంలో ఏముంటుందో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనును. ఎవరికి విమోచన క్రయధనం? యేసుక్రీస్తుని విడిపించుకోవడానికి కాదు. ప్రధాన యాజకుడిలాగా యేసుక్రీస్తువు ప్రధాన యాజకుల్లా పాపం చేసి తన కొరకు తాను వెలజల్లించుకోవడం లేదు. నీ పాపాలు ఆయన భుజాల మీద వేసుకొని నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తన్ను తాను ప్రాణ విమోచన ధనముగా మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసేసాడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ మధ్యకాలంలో ఒక పుస్తకం బాగా ఎక్కువైపోయింది సమాజంలో. ఏ పుస్తకం? ఈ పుస్తకం కాదు, ముఖం పుస్తకం. ఏంటది? ఎఫ్బి, ఫేస్బుక్. ఇందులో ఒక వీడియో చూసాండి ఒకసారి. ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది ఒక ఆమెని. మీకు మీ కుటుంబంలో ఎవరంటే బాగా ఇష్టం అని అడిగింది. సైకలాజికల్ క్వశ్చన్స్ అవన్నీ అడిగినప్పుడు తను చెప్తుంది, అందరి పేర్లు చెబుతుంది. చెప్పిన తర్వాత ఆ టెస్ట్ చేస్తున్న ఆవిడ అడిగింది, మీకు నచ్చిన పేరు లాస్ట్కి ఒక పేరు ఉండాలి, మిగిలిన పేర్లన్నీ చెరుపుకుంటూ వచ్చేయాలి ఒక్కొక్కటి అని. అన్ని పేర్లు చెప్పింది. చెప్పిన తర్వాత ఒక్కొక్క పేరు చెరుపుతూ వస్తుంది. ఫస్ట్ ఒక పేరు చెరిపేసింది. ఆ పేరు ఎవరిదో తెలుసా? వారి నాన్నది. చెరుపుతూ ఏడుస్తుందండి. చాలా ఫీల్ అవుతుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, వీళ్ళు ఎప్పటికీ నాతో ఉండరు కదండి, మా నాన్న ఎప్పటికైనా నా దగ్గర నుండి వెళ్ళిపోతాను కదా. చెరిపేసింది. ఆ తర్వాత అమ్మ పేరు కూడా చెరిపేసింది. ఆ తర్వాత తన గర్భాన పుట్టిన కూతురు పేరు చెరుపుతూ మరీ ఎక్కి ఏడుస్తుందండి. ఎందుకండి, మీ కూతురే కదా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కూతురు ఎప్పటికైనా వేరొకరిని చేసుకొని వెళ్ళిపోవాలి. తనదొక దారి, నాదొక దారి. ఆ తర్వాత కొడుకుతో జరుగుతుంది. కొడుకు ఎందుకమ్మా, నీతోనే కదా ఉంటాడు, వాడికి భార్య వస్తుంది, వాడికి పిల్లలు ఉంటారు, వాడి సంసారం వాడిది, మా సంసారం మాది. అందరూ చెరుపుతూ లాస్ట్కి ఒక పేరు ఉంచిందండి. ఆ పేరు చెరపడం లేదు. ఎవరి పేరు? భర్తది. ఏమన్నది తెలుసా? చివరి వరకు, నేను చనిపోయేంత వరకు నాతో ఉండే పేరు ఇతనే కదండి.
అందుకే నాతో ఎప్పటికీ ఉండేది నా భర్త, ఇతను పోయి ఇతనితో పాటు నేనన్నా పోవాలి, నాతో పాటు ఈయనైనా వచ్చేయాలి అని ఆ పేరు నుండి ఏడుస్తూ ఎక్కుతూ తన ముఖాన్ని కిందకి దించుకుని ఏడుస్తూ ఉంది. కానీ ఒక విషయం చెప్పిన, తన చనిపోయిన తర్వాత తనతో పాటు తన కూడా రాడు. వస్తాడా? అయ్యో 30 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నామండి, దాన్ని తీసుకెళ్ళకండి, మా ఇంట్లోనే బెడ్రూమ్లోకి పెట్టండి అంటాడా? అండు. కనీసం ఒక రోజు దాటి రోజున్నర వచ్చేసరికి బాడీలో రూపురేఖలు వస్తాయి. ఏ అందాన్ని అయితే చూసావో అదే మందంగా కనబడుతుంది. ఉంచమంటావా? వద్దు. చూసేసరికి ఒకప్పుడు అందం, ఇప్పుడు ప్రేతకళ తీసుకుపోయినట్టు. ఇది ఎందుకో తెలిసి, ఎవరు చావుకి వారే ఒంటరిగా పోవాలి, ఎవరు కుళ్ళుని వారు చూడడానికి జారిపోవలసిందే. నీతో పాటు చివరి వరకు నీ భర్త ఉండదు, నీ భార్య ఉండడు, నీ పిల్లలు ఉండరు, నీ కోడళ్ళు ఉండరు, నీ అమ్మా నాన్నలు ఉండరు, ఎవ్వరూ ఉండరు. నువ్వు ఒంటరివి, నువ్వు ఒంటరిగా జారిపోవలసిందే. కనుక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు యేసు రక్తాన్ని నీ జీవితంలోకి తెచ్చుకుంటే చావు తర్వాత కూడా నీ చెయ్యి పట్టుకుని నడుస్తాడు. ఆయనే ఉంటాడండి చివరి వరకు నిన్ను పరలోకానికి నడిపించడానికి ఆయనే ఉంటాడు. ఆయన వెళుతూ అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో వెళుతున్నా, నేను ఏదో వెళ్ళిపోతున్నాను అనుకోకండి, మీకు స్థలాలు సిద్ధం చేయడానికి వెళుతున్నాను, మరలా వస్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగున తీసుకెళ్తాను. ఒంటరిని చేయడంటే నిన్ను నమ్మగలవా మాట? ఆయన రుణాన్ని నువ్వు అర్థం చేసుకోగలవా? ఆయన త్యాగానికి నువ్వు ఎలా బానిసో నీకు అర్థమవుతుందా? ఆ వాల్యూ తెలుస్తుందా? చూసారు, యేసుక్రీస్తు చాలా ప్రేమ అండి. ఆయన ప్రేమలో మన శిక్షనే దూరం చేసేస్తుంది. అయినా మనం భరించలేక ఏం చేస్తున్నాం తెలుసా? అర్థం చేసుకోలేక ఎప్పటికీ మన ఆశలు, శరీరంలో పుట్టిన ప్రతిదానిని నెరవేర్చుకోవాలనుకుంటాం. వద్దు నాయన, చూడొద్దని ప్రేమగా చెప్పాడు, అయినా చూస్తాం. చెయ్యొద్దు నాయనన్నా చేస్తాం, తాగొద్దు నాయన అంటే తాగుతాం, తిరగొద్దురా అని కోరుకున్నా తిరుగుతాం. ఎందుకు? ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం. నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన చచ్చిపోయాడండి. ఆయనకి ఏం తక్కువ చెప్పండి? పరలోకం ఇవ్వలేదన్నా? పరలోకంలో సింహాసనం లేదన్నా? చెప్పు. ఆయన నన్ను నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన భూలోకానికి వచ్చాడండి. మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. నీకు జీవజలాలు ఇవ్వడానికి శిలువ మీద చేదు నీళ్ళు తాగాడు. నిన్ను జీవాహారం నీకు తినిపించడానికి ఆయన ఆకలి తప్పులతో తిరిగాడు. నీకు సుఖమైన నిద్ర ఇవ్వడానికి ఆయన నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడు. ఇవన్నీ మర్చిపోయావు కదూ? ఇవన్నీ మర్చిపోయి బ్రతుకుతున్నావు కదూ? ఆ శిక్ష నీ ముందుకు వస్తే నువ్వు బ్రతకడానికి అర్హత లేదయ్యా. ఆయన ప్రేమ నిన్ను బ్రతికింపజేస్తుంది. ఆ శిక్ష నీ మీదకి రాకుండా ఆయన ప్రేమ అడ్డుకుంటుంది. ఆయనే కనుక లేకపోతే ఆవిరైపోతామండి మానవాళ్ళంతా, ఆవిరి. అందుకే బైబిల్లో ఎప్పుడు భరించలేని మాట, చూడలేని మాట, అది చదవడానికి ఆ మాట ఇష్టం ఉండదండి. ఎప్పుడు చదవాలనిపించదు. ఆ మాట చదువుతున్నప్పుడు గుండెలు చాలా బరువుగా ఉంటాయి. పౌలు తెగించి రాసిన మాట ఉంది. ఆ మాట చూస్తే మీరు కూడా మనసుంటే యేసుక్రీస్తు మీకు చాలా విలువగా కనబడతాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడినట్లు క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. పౌలు అంటున్నాడండి, దేవుని పక్షాన, క్రీస్తు పక్షాన మేము రాయబారులుగా ఉన్నాం. ఇదిగో మీరు మారండి అని బతిమలాడుతున్నాం. ఎందుకో తెలుసు? కింద అంటున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసాను. ఏంటి బాగుందా మాట అసలు? పాపమెరుగని ఆయనను ఆయన పాపగా చేశాడంట దేవుడు. ఆయన పాప ఎలా అయ్యాడు? నీ పాపాలన్నీ ఆయన భుజాల మీద వేసుకుంటే నువ్వు నేరస్తుడు అయితే నిన్ను నీతిమంతుడిగా చేయడానికి ఆయన నేరస్తుడు అయిపోయాడు. నిన్ను నీతిగా నిలబెట్టడానికి, మనం దేవుని నీతి అగున్నట్లు మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన పాపాత్ముడు అయిపోయాడంటే, నిజానికి ఆయన పాపాత్ముడు అంటే నువ్వు దుర్మార్గుడివి, నేను నరహంతకుడిని, నువ్వు దొంగవి, నేను దౌర్భాగ్యుడిని, మనమందరం నీచమైన బ్రతుకులు కలిగిన వాను, పాపాత్ములు మనం. ఆయన నీతిమంతుడు అండి. ఆయన మించిన నీతి ప్రపంచంలో లేదు. నీతికి డెఫినేషన్ ఆయన, నీతికి అర్థమైన, అలాంటి నీతి కలిగిన ఆయన పాపాత్ముడు అంట. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చడానికి. మనకు పడాల్సిన శిక్షను ఆయన భరించాడండి.
మేకులు పడాల్సింది ఎవరికో తెలుసా? మనకి. యేసుక్రీస్తుని ఎంత అవమానంగా చంపేశారో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడే భూమి మీదకి వస్తే ముఖం మీద ఉమ్మేసేసారండి. పిడుగుద్దులు గుద్దేశారు, ఏలన చేశారు. ఎందుకు కిమ్మని మాట కూడా ఎత్తలేదో తెలుసా? ఆయనే గనక మాట ఎత్తితే నీకు బ్రతుకుండదు. ఆయనే గనక ఆ రోజు కోపపడితే మానవాళికి రక్షణ ఉండదు. అదంతా ఆయన మైండ్లో ఉంది, అదంతా ఆయన హృదయంలో దాచుకున్నాడు. దాని నిమిత్తమే మౌనంగా ఉండిపోయాడండి. ఆయన ఒక్కసారి కోపపడితే ఈ ప్రకృతి అంతా విలయతాండం చేసేస్తుంది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన కనుక ఒక్కసారి కన్నెర చేస్తే భూమి తిరగబడిపోతుందండి. అయినా ఓరంగా ఎందుకుంటూ పోడు తెలుసా? నువ్వు బ్రతకాలంటే పిడిగుత్తులు తినాలి, నువ్వు బ్రతకాలంటే ముఖం మీద ఉమ్మేయించుకోవాలి, నువ్వు బ్రతకాలంటే ఆయన ఈపు నాగల వలె చేర్చబడాలండి. భూమిని ఎలా అయితే నాగలేచి చీరేస్తారో ఆయన ఈపును కూడా అలానే చీరేస్తారు. అది చాలదన్నట్టు యెరూషలేము నడి రోడ్డుల మీద బలమైన మ్రాణుని ఎత్తి ఎండవేళ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయారు. గోనె పట్టణ దెబ్బల మీద తగిలించినప్పుడు ఏదో తగిలినలే అని వదలకుండా ఆ గోనెని లాగేస్తున్నప్పుడు ఆ గోనె తగిలిన దెబ్బలకి ఎలా చేరుతుందో చెప్పండి. అయినా చాలదన్నట్టు ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీసి చంపేశారండి. ఆ శిలువ మీద కూడా ఉండి ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరికి తెలియదు నాయన, వీరి కొరకే కదా నేను చనిపోతున్నాను. అయినా నువ్వేం సీరియస్ అవ్వకు తండ్రి, వీరిని క్షమించే. ఏంటండి ఆ ప్రేమ? ఇంకా చాలదని బళ్ళుంతో పొడి చేశారు. ఇంకా చాలదని దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వండి, చేదు నీళ్ళు ఇచ్చారండి. ఏంటి, నేను ఎంత త్యాగం చేయడానికి వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఈ లోకం ఎలా చూస్తుందని సీరియస్ అయ్యాడా? లేదు. దేవుని కొరకు బ్రతుకుతున్నా అని చెప్పి ఎవడో పక్కింటుడు ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. దేవుని కొరకు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నా అన్న మనల్ని ప్రేమించిన వాడు తల్లిదండ్రులు ఏదన్న మాట అన్నారంటే భరించలేము. ఆయన ఏమన్నారు తెలుసా? నువ్వు దయ్యానికి అధిపతి కాదు, వ్యభిచారి కాదు, పాపాత్ముడు కాదు. ఎన్నన్నారండి ఆయన్ని. ఆయన ఎందుకు మౌనంగా ఉండిపోయాడు తెలుసా? నీకు బ్రతుకుండాలంటే ఆయన మౌనంగా ఉండాలి. బొచ్చు కత్తిరిస్తున్నప్పుడు గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉందో అలానే ఉండిపోయాడు. ఆయన త్యాగం మన శిక్షను తప్పించింది. లేదంటే మనకు బ్రతుకులు లేవండి. ఆయనే కనుక లేకపోతే ఈరోజు మానవాళికి మనుగడే లేదు. ఎప్పటికీ పరలోకంలో ఉండి ఆయన ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు ఒక విషయం జరిగింది. యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయాడండి. ఆయనకి ఎట్లండి, అప్పుడు ఏదో మొదటి శతాబ్దంలో ఆయన కష్టపడ్డాడు, ఇప్పటికి హ్యాపీగానే ఉండుంటాడు, పరలోకంలో ఉన్నాడు కదా అనుకోకండి. ఎప్పటికీ బాధపడుతున్నాడండి. మీకు చరిత్ర తెలిస్తే ఒక విషయం చెప్తాను. ఒకరోజు భయంకరమైన ఒక వ్యక్తి, ఉగ్రవాది కన్నా ప్రమాదకరమైన వ్యక్తి, క్రైస్తవుని విమర్శించడానికి స్త్రీలను కూడా చూడకుండా ఇంటింట చొచ్చి ప్రతి మనిషిని బయటికి ఈడ్చుకొచ్చి క్రైస్తవులన్న ప్రతి ఒక్కరిని క్రూరంగా చంపేసి మరలా దమస్కు బయలుదేరుతున్నప్పుడు, అక్కడున్న వారిని కూడా చంపాలని బయలుదేరుతున్నప్పుడు ఆ వ్యక్తికి మిట్ట మధ్యాహ్నం వేళ కనిపించాడు యేసుక్రీస్తు. ఆ వెలుగును తట్టుకోలేని ఆ ఉగ్రవాది సౌలు గుర్రం మీద కింద పడ్డాడు. ఎవరవయ్యా నువ్వు అని అడగగానే ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు విమర్శించుచున్న యేసుని. ఆ మాట పట్టుకోవాలి మీరు. నువ్వు హింసించుచున్న యేసుని. ఆ మాట అనేసరికి ఆయన పరలోకంలో ఉన్నాడే, ఇంకా భూమి మీద బ్రతుకున్నాడు. పరలోకంలో ఉన్నాడు, పరలోకం వెళ్ళిపోయాడు, శరీర శ్రమ అంతా అయిపోయింది. పరలోకం వెళ్ళిపోయిన ఆయన యేసుక్రీస్తు పౌలు ముందుకొచ్చి అప్పటికంటున్న మాట ఏంటో తెలుసా? ఇంకా నన్ను హింసిస్తున్నారయ్యా మీరు, ఎప్పటికే నాకు ఆనందం లేదు. పౌలు ముందు నిలబడినప్పుడు అప్పటికే ఆనందం లేదండి, అప్పటికి పరలోకం వెళ్ళిపోయాడు కాండి శిష్యుల దగ్గర నుండి. అయినా ఏమర్థమవుతుంది తెలుసా? ఎప్పటికీ పౌలు ముందే కాదు, ఎప్పటికీ దేవుణ్ణి నమ్ముకున్న పిల్లల్ని హింసిస్తున్నప్పుడు ఎవరిని హింసిస్తున్నట్టు? యేసుక్రీస్తుని. ఎందుకంటే ఆయనకి అవయవాలం కదండి మనం. అవయవానికి దెబ్బ తగిలితే ఎక్కడ స్పందన ఉంటుంది? శిరస్సుకి. సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు కనుక ఎప్పటికీ క్రైస్తవుల్ని చంపేస్తున్నారండి. నాతులో ఒక పాస్టర్ని, దైవజనుని యొక్క భార్యని ఏం చేస్తారో తెలుసా? నడి రోడ్డు మీద వస్త్రాలు ఇప్పి నిలబెట్టేశారు. నడి రోడ్డు మీద. ఆ బాధ, ఆ గాయం ఎవరికి? యేసుక్రీస్తుకి. పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారండి క్రైస్తవుల్ని. ఎవరికి ఆ బాధ? యేసుక్రీస్తుకి. దమస్సులో శిష్యుని చంపుతున్నప్పుడు ఎవరిదన్నాడు ఆ బాధ? నాది. క్రైస్తవులందరినీ సౌలు హింసిస్తున్నప్పుడు ఎవరిని హింసిస్తున్నానన్నాడు? నన్ను. వారికి దాహాన్ని తీర్స్తే నాకు తీర్చినట్టు,
వారికి ఆహారాన్ని పెడితే నాకు పెట్టినట్టు, వారిని చెంప మీద కొడితే నన్ను కొట్టినట్టు. ఎప్పటికీ ఆనందం లేదండి. సింహాసనం మీద ఉన్నాడన్న పేరే తప్ప క్రైస్తవులు హింసింపబడుతున్న రోజులు యేసుక్రీస్తు బాధపడుతూనే ఉంటాడు. అయినా ఓరంగా ఉన్నాడు. చూడండి ఏంటంటే ప్రేమ. ఇన్ని చేసినా తండ్రి ఈ మనుషులకు అర్థం కాదు. ఒక్కసారి నువ్వు అని నలిపి వచ్చేస్తాను అంటున్నాడా? లేదండి, ఇంకా ఇంకా చూద్దాం తండ్రి. ఇంకా శిక్షణ తప్పిస్తూనే ఉన్నాడండి. ఇప్పటికే నువ్వు ఈరోజు రేపు కూడా ఏం చేయబోతున్నావు ఆయనకి తెలుసు. ఈరోజు ఏం చేసుకో, రేపు ఏం చేయబోతున్నావు. ఈరోజు రాత్రి కూడా నువ్వు ఎలాంటి ఆలోచనతో పడుకుంటావు ఆయనకి తెలుసు. అయినా నీకు ఊపిరినిచ్చి రేపు అనేది నీకు ఇస్తున్నాడంటే ఏంటో ప్రేమ చెప్పు. ఎవడో నీ పక్కన తిరుగుతున్నవాడే నీకు అన్యాయం చేస్తున్నావు అంటే వాడిని బట్టి చాలా జాగ్రత్త పడిపోతావు. వాడు నీ గురించి చాలా కుట్రలు పండుతున్నాడు రా, నీ దగ్గర ఎలా ఉంటున్నాడు, బయట అలా ఉంటున్నాడు, కానీ వాడిని దరిదాపుకి రానివ్వండి. అవునా కదా? మాట్లాడడం పెద్దగా విషయాలు ఏం పంచుకో. అయినా నువ్వు ప్రేమించడం లేదు, ఏ పక్షాన నీకు సంతోషం లేదు. అయినా నీకు బ్రతుకునిచ్చి, ఎండనిచ్చి, వాననిచ్చి, ప్రకృతినిచ్చి, అన్నిటినిచ్చి, ఆయుషనిచ్చి, ఆహారాన్ని పెట్టి బ్రతుకునిచ్చి నేను నడిపిస్తున్నాడంటే నువ్వు ఆయన ఏం సంతోషపెట్టావని? ఏమి పెట్టలేదు. అయినా ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక్కసారి నువ్వు కన్ను మూసావంటే శిక్షలోకి జారిపోతావు. అది ఆయనకి తెలుసు, అందుకే ప్రేమిస్తున్నాడు. మారు మనసు పొందుతుందని ప్రపంచం కొరకు ఎప్పటికీ ఆలస్యం చేస్తున్నాడు. అంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను 2000 సంవత్సరాల క్రితం అన్నాడు. ఎప్పటికీ ఎందుకు రాలేదో తెలుసా? వచ్చాడంటే ఒక్కొక్కడు శిక్షకు పోతాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు? అందరూ అంతటను మారు మనసు పొందవలనని. ఇప్పుడు ఆ మాట చదవండి, ఎంత బరువు ఉంటుంది. 21 వచ్చును, అదే 5వ అధ్యాయం 21 వచ్చును. మనవాని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. ఎవరు చేసెను? దేవుడు చేశాను. పాపమెరుగని ఆయనను మన కోసం దేవుడు పాపాత్ముడిగా మార్చేశాడు. పాత నిబంధనలో బలులు ఎందుకు పెట్టాడు తెలుసా? క్రొత్త నిబంధనలో నీ కొరకు నిజమైన బలి ఒకటి జరగబోతుందని నేర్చుకోవాలని. అవి విమోచించలేవయ్యా, అవన్నీ ఛాయగా ఉన్న అవి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిపూర్ణమైన త్యాగం నీకు ఒకటి అర్థమవుతుంది. అవన్నీ నువ్వు ఆలుగా అప్పుడు నేర్చుకున్నప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీకు అర్థమవుద్ది. నా పక్షాన నిజంగా చనిపోయిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు చనిపోయాడని. అవన్నీ నీకు పాత నిబంధన నుంచి నేర్పించాలనుకున్నాడండి దేవుడు. కానీ పాత నిబంధన మనకి ఏం అర్థం అవుద్ది చెప్పండి? వాళ్ళు అర్థమైనప్పుడే కదా పదాలు అర్థమవుతాయి. అవే మనకు అర్థం కావట్లేదు. అదే అంటాడు హెబ్రీయులతో, మీరు ఎలాంటి వారో తెలుసా? ఇప్పటికి మిమ్మల్ని చూస్తే బోధకులుగా ఉండాలి, ఇంకనూ మూలోపదేశాల కోసం మూలుగుతున్నారంటే మీకు ఏమర్థమైనాయి అని హెబ్రీయులను అడిగాడు. ఈరోజు క్రొత్త నిబంధన పాత నిబంధన కలిగి ఉన్న మనల్ని అడుగుతున్నాడు, ఇంకా ఆయన త్యాగం అర్థం అవ్వలేదా అని. ఇంకనూ శిక్షణ తప్పిస్తున్న ఆయన ప్రేమ ఇంకనూ అర్థం కాలేదా? శిష్యులకు అర్థమైంది కనుక ఏమన్నారు తెలుసా? మా శిక్షణ తప్పించాడు కనుక ఆయన ప్రేమను విడిచి మేము దూరంగా పోలేమయ్యా. ఆయన ప్రేమ గొలుసులు మమ్మల్ని బంధించాయి, ఆయన ప్రేమ మమ్మల్ని పట్టు ఉంచింది. ఆయన క్రింద మేము బానిసలం, మేము స్వతంత్రులమని ఎప్పుడు మేము అనుకోం. ఆయన పెట్టిన భిక్షకు మా బ్రతుకులు కొనసాగుతున్నాయి. నన్ను నేను ఏమని పరిచయం చేసుకున్న పేతురుగా గొప్పవాడని చేసుకోమంటావా? వద్దు, నేను క్రీస్తుకి దాసుడును. పౌలుగా నన్ను నేను గొప్పగా పరిచయం చేసుకోమంటావా? వద్దు, నేను ఆయనకు దాసును, ఆయన సేవకుడిని. నిజమైన సేవకుడు అలానే పరిచయం చేసుకోవాలండి. మన బిల్డప్లు ఎప్పుడు సమాజానికి చూపించాలనుకోకండి, దేవుడు గొప్పతనం చూపించాలనుకోండి. అందుకే ఇది అర్థమైన పౌలు ఏమని వాపోతున్నాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. మరియు విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఏమంటాడు పౌలు? ఈ విశ్వాస యాగములో, ఈ దేవుని యొక్క పనిలో, ఈ ప్రపంచాన్ని రక్షించే ఈ అతిపెద్ద ప్రణాళికలో నా ప్రాణం దారబోసిన నేనేదో బాధపడను, ఆనందపడతాను. ఎందుకంటే నా కొరకు ఒక ఆయన చనిపోయాడు, ఆయన ఆలోచన నెరవేర్చడానికి నేను కూడా చనిపోతాను. అందుకంటాడండి తెగించి, బ్రతుకుటే క్రీస్తే, చావైతే. ఎందుకన్నాడు ఆ మాట? నాకు బ్రతుకునిచ్చింది ఆయన, బ్రతకాల్సింది ఆయన కొరకు. నేను బ్రతికితే ఆయన కొరకు బ్రతకాలి, లేదంటే నాకు బ్రతికే
లేదు, బ్రతుకుట క్రీస్తే, రేపనే ఉదయం నాకు వస్తుందంటే ఆయన పెట్టిన భిక్ష. పౌలుకే కదండి, నీకు నాకు కూడా. పౌలు ఎంతగా అర్థం చేసుకున్నాడో మనమును అంతగా అర్థం చేసుకోవాలి. ఆ విషయం చెప్పనా, కోర్టులో ఒక విషయాన్ని ఎప్పుడు నిగ్గు తెలుస్తుంటారు. వీడు అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా. పోలీసులలో కానీ కొడుతున్నప్పుడు చివరికి చస్తాడన్న పరిస్థితి వరకు తీసుకెళ్తారంటే, వాడు నిజం చెబుతున్నాడు అబద్ధం చెబుతున్నాడని చివరి పరిస్థితి వరకు తీసుకెళ్తారు. ఇక చస్తాడన్న పరిస్థితిలో అదే విషయాన్ని చెబుతున్నాడు అనుకోండి, చచ్చే ముందు కూడా ఇదేనండి నిజం, నన్ను చంపినా ఇదేనండి నిజం అంటే అప్పుడు అర్థమైపోతుంది వీడు నిజమే చెబుతున్నాడు, చావడానికి కూడా నిజంగా సిద్ధపడుతున్నాడంటే వీడు నిజమే మాట్లాడుతున్నారు. శిష్యుల్ని అదే అడిగేవారు, మీరు ఈ నామాన్ని బోధించిన, ఈ త్యాగాన్ని సమాజానికి పరిచయం చేసిన మిమ్మల్ని ఏం చేస్తాం? చంపేస్తాం. అప్పుడు వారు ఏమనేవారో తెలుసా? చంపేసినా పర్లేదు, చనిపోతాం, ఆయన గురించి మేము చెప్పకుండా ఎందుకు మాట అన్నారు? సైకలాజికల్గా ఆలోచించు. ఎందుకంటే ఈ కన్న వాటిని విన్న వాటిని కళ్ళతో చూసాం, చెవులతో విన్నా, ఇవన్నీ నిజాలు. ఈ నిజం మా కళ్ళ ముందు జరిగినప్పుడు మేము ఏం చేయం? ఇది అబద్ధం అని ఒప్పుకోమంటావా? ఈ కళ్ళతో చూసామయ్యా, ఈ చేతులతో తాకామయ్యా. మొదటి యోహాన పత్రికలో అదేనండి పులకించిపోయి రాస్తుంటాడు యోహాను, ఈ చేతులతో తాకాం, ఆ జీవం మా మధ్యన తిరిగింది, ఈ కన్నులతో ఈ చెవులతో విన్నాం, మేము ఎలా చెప్పకుండా ఉండగలం? అంటే శిష్యులు నిజమని నమ్మేశారు, ఆ నిజాన్ని కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు. చనిపోతే అది నిజమైనప్పుడు మాకు డోకాయే లేదనుకున్నారు. నువ్వు అంత బలంగా నమ్మగలవా? నిన్ను ఎవడైనా ఒక మాట అన్నాడంటే తర్వాత సభగలవు. నిన్ను ఎవరైనా ఏదన్నా ఇంక అన్నారంటే ఇంక చర్చి లేదు. ఎవరైతే పాస్టర్ గారు అన్నారంటే నువ్వు చర్చిలో కనబడక ఇంక నిన్నేమనకూడదు, అమ్మ బుజ్జి అని బొజ్జగించి చెప్పాలి నీకు. కానీ శిష్యులు చంపేసినా రెడీ, కానీ ఆయన గురించి చెప్పకుండా ఉండలేమన్నారు. ఎందుకన్నారు తెలుసా? వారి నమ్మింది నిజం జరిగింది కనుక. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, క్షమించండి, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. నా ప్రాణాన్ని క్రీస్తు సువార్తను, క్రీస్తు త్యాగాన్ని సమాజానికి వెదజల్లడానికి నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రియమైనది కాదు. ఎందుకు? అర్థమైనడికి అలానే ఉంటుందండి. దేవుని కొరకు, క్రీస్తు కొరకు నా ప్రాణాన్ని అవసరమైతే వెదజల్లేస్తాను, వదిలేస్తాను. ఎందుకంటే ఆయన త్యాగం ముందు నా రుణాన్ని నేను ఎలా చెల్లించుకోను, నా రుణాన్ని ఎలా తీర్చుకోను? నేను ఆయనకు రుణస్థుడను. నా పాపాన్ని తీసి దేవుని శిక్షను దూరం చేశాడు. నేను రుణస్థుడని ఏమిచ్చి రుణం తీర్చుకోను? అది పాత నిబంధన భక్తుల దగ్గర నుండి మనకు కనబడుతుంది ఆ కీర్తనలో. ఆ రుణాన్ని మనం ఎలా చెల్లించగలం? అది ఎప్పటికీ తీరక అట్లు ఉండాల్సినదే. అందుకే పౌలుకి తెలుసు, యోహానికి తెలుసు, అందరికీ తెలుసు, దాన్ని ఎలా చెల్లించగలం? మేము చెల్లించలేం. అంతేకంటున్నాడు, ఒకవేళ ఆ బాకీ తీరడానికి నా ప్రాణమే పోవాలనుకుంటే నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను ఎంత మాత్రం వెనక ఆడను. పౌలు శిష్యులు అంతకేనండి పరుగులు తీసి ఆ ఉరుకులు పరుగుల జీవితంలోనే యేసుక్రీస్తు కొరకు ఆవిరైపోయారు. మనలాంటి ఒక ఆయన ఉండేవాడు యేసుక్రీస్తు దగ్గర. ఎవరు అనుకుంటున్నారు? ఆయన తోమా. ఆయన అచ్చు మనలాంటాడండి. చూడాలి, అన్ని సైంటిఫిక్ వీక్నెస్లు ఉండాలి, సైంటిఫిక్గా చూస్తే కానీ నమ్మడు, రుజువులు ఉండాలి ఆయనకి. మనలాగే అన్నీ చూశాడు, మనలాగే అన్నీ నేను చూస్తే కానీ నమ్మను అన్నాడు. అరే తిరిగావు కదా బోధలు, లేదండి చూడాలనుకున్నది చూశాడు. తోమా ఎందుకు చూడలేకపోతున్నావు? ఈ గాయం చూడు, పక్కలో వేలిపెట్టి చూడు. నివ్వెరపోయాడండి తోమా. మోకరించి అన్నాడు, ప్రభువా నువ్వు నిజంగానే దేవుని కుమారుడు, సజీవుడు, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను. అర్థమైపోయిందండి తోమాకి. అప్పటి వరకు అనుమానంతో ఉన్నవాడు ఇది నిజమని తెలిసిపోయేసరికి ఎక్కడ వరకు పరిగెట్టాడో తెలుసా? మనం ఉన్న ఈ నేల ఇండియా వరకు వచ్చేసాడు. ఎవరో? యేసుక్రీస్తు తిరిగిన తోమా. ఇండియాకు వచ్చి కేరళ, తమిళనాడు మధ్య ప్రాంతంలో అన్యజనులు సోలాలతో చంపేశారంట ఆయన్ని. అయినా ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తు కొరకు చావడానికి వచ్చాను, మీరు బ్రతకండి అన్నాడు. ఎంత విచిత్రం చూడండి. ఒకరోజు అపనమ్మకంతో ఉన్నవాడు అది దృఢమైన నిజమని నమ్మిన తర్వాత ఆయన పట్టుకోవడం ఎవడి వలన?
కాలేదు, చైనా తిరిగాడు, ఇండియా తిరిగాడు, చివరికి ఇండియాకి వచ్చి తమిళనాడులో చెన్నైపట్నం పర్వతం మీద చనిపోయాడండి. అర్థం చేసుకున్నాడు కనుక, నా ప్రాణం ఉందంటే ఎవరి కోసం ఉందో ఆయనకు అర్థమైంది కనుక, ఆయన కోసం ఉంది కనుక నేను చనిపోయినా పర్వాలేదు. బల్లాలతో పొడి చేస్తున్న యేసుప్రభువా ఇవన్నీ క్షమించున్నాడు. నీకు అనుమానం అంటే ఎప్పటికీ చెన్నై పోయి కూడా ఆయన సమాధి ఉంటుంది, ఎప్పటికీ. ఇంకా నమ్మనంటే ఎప్పటికి ఉంది. యేసుక్రీస్తు తిరుగునోడు ఎక్కడి వరకు వచ్చాడంటే, యేసుక్రీస్తుని గురించి నేర్చుకున్నావు, నువ్వు ఎక్కడి వరకు వెళ్తున్నావు చెప్పు? నీ ఇల్లే దాటవు కదా, నీ పక్కనున్న సహోదరుడికే చెప్పవు కదా, నీ పక్కనున్న వాడిని మార్చడానికి కనీసం నీ ఇంటి గడప దాటుతావా? అరే ఏమర్థమైంది? ఆయన ప్రేమ చెప్పు. శిష్యులకున్న త్యాగం ఏంటి, మనకేంటి? వారు మనుషులే కదండి, వారు మనుషులే కదా. వారు మనుషులైనప్పుడు మనం మనుషులు, వారు బ్రతికినప్పుడు మనం ఎందుకు బ్రతకలేని చెప్పండి. వారు యేసుక్రీస్తు కొరకు ప్రకటన చేసినప్పుడు మనం ఎందుకు ప్రకటన చేయాలి? పౌలు కొన్నదేంటి, మనకు లేనిదేంటి? పేతురు కొన్నదేంటి, మనకు లేనిదేంటి? వారు అదే ప్రభువుని నమ్మారు, వారు అదే బైబిల్ పట్టుకున్నారు, వారు అదే పరిశుద్ధాత్మను పొందారు, మనం అవే కొలమానాలు పొందుతున్నాం. వారంతగా బ్రతికినప్పుడు మనం ఎందుకు బ్రతకలేము? మొంక పట్టలేదా నీకు? బ్రతకాలన్న ఆలోచన లేదా? ఆయన కొరకు చెప్పాలన్న, చనిపోవాలన్న ఆలోచన లేదా? నీకు అర్థమై కసి ఉంటే మరలా అపోస్తులు గుర్తొచ్చేలా బ్రతకాలి, మరలా వారు గుర్తు రావాలి, మరలా పౌలును చూస్తున్నట్టు ఉండాలి. నేను చూస్తే మరలా పేతురు వచ్చాడన్న ఆలోచన సమాజానికి రావాలి, మరలా తోమ పరుగులు తీస్తున్నాడన్న కుతూహలం సమాజానికి కలిగించాలి. బ్రతికితే అలా బ్రతకాలండి. శిష్యులకి అది ఉంది. యేసుక్రీస్తుని నమ్మిన మొదటి సంఘం అలా అర్థం చేసుకుంది. ఆ శిక్షను తప్పించాడు కనుకే ఆయన ప్రేమకు ఆది సంఘం అపోస్తులందరూ తమ్మును తాము అర్పించుకొని బానిసలుగా అయిపోయారు. అందుకే యేసుక్రీస్తు వెళుతూ వెళుతూ చివరిని ఏమంటాడు తెలుసా? చూడండి, యోహాను సువార్త ముగించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ సిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి తెలుగు బైబిల్ క్రొత్త నిబంధనలో ఈ పదం గ్రీకులో ఏమని ఉంటుంది తెలుసా? దాని అర్థం పరిపూర్ణమైన అర్థం రుణమాఫీ జరిగిపోయింది, రుణం చెల్లిపోయింది, రుణాన్ని చెల్లించేశాడు. సమాప్తమైందంటే ఏం సమాప్తమైంది? ఏమైందో తెలుసా? నువ్వు చెల్లించాల్సిన రుణాన్ని మాఫీ చేసేసాడు. పాపానికి సంబంధించిన ఆ బాకీని తీర్చేసాడండి ఆయన. ఇప్పుడు అన్నాడు సమాప్తమైపోయింది. ఈ రుణమాఫీని మాత్రం మనం నమ్మమండి. చంద్రబాబు నాయుడు చెప్పిన రుణమాఫీని నమ్ముతాం, రాజకీయ నాయకులు చెప్పిన రుణమాఫీని నమ్ముతాం. రుణమాఫీ చేస్తాను చివరికి మనల్ని మాపేసిపోయారు. వాడి మాట నమ్ముతా కానీ యేసు మాట నమ్మవయ్యా నువ్వు. చేశాడా నీకేమైనా? రుణాన్ని తీర్చాడా? లేదు. అబద్ధాలు చెప్పి గద్దెలెక్కేశారు, అయినా వారిని నమ్ముతావు. యేసు గద్దెనెక్కడాని కాదు, గద్దె దిగి భూమి మీదకి వచ్చి అన్నట్టు సమాప్తం అయిపోయింది. మిమ్మల్ని రక్షించాను, మీ రుణాన్ని తీర్చేశాను, మీరు కట్టాల్సిన అప్పును చెల్లించేశాను. ఆ కట్టాల్సిన అప్పు ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని చంపేస్తాడు దేవుడు, నీ ప్రాణాన్ని తీసేస్తాడు, నీ ఆయుష్ని ఆవిరిగా మార్చేస్తాడు, నిన్ను నిలువెత్తిన నరికేసి నరకంలో పడేస్తాడు. అవన్నీ నేను తీర్చేశాను, అవన్నీ సిలువలో సమాప్తం చేసేసాను. సమాప్తం అయిపోయింది అన్నాడండి. చివరిలో చనిపోతూ మహనీయుడు చనిపోతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ ప్రపంచ ప్రకృతిలో ఎప్పటికీ గిర్రుమని దొరుకుతుంది బైబిల్లో. సమాప్తం అయిపోయింది. ఇంత రుణాన్ని చెల్లించాడు ఆయన ఈ శిక్షణ తప్పించడానికి. ఆయనకి ఏమన్నా ఇంత రుణం ఉన్నానని ఏ రోజైనా ఆయన కొరకు ఇంత కష్టపడ్డానని చెప్పు. ఏముంది మన లిస్టులో? ఉదయం లేచి వైట్ పేపర్ పక్కన పెట్టుకుని రాసుకో, ఏం చేసావు? అన్నీ మన పనులేనండి. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు అన్నీ మన పనులే. ఆయన కొరకు ఏం చేసావు అంటే ఏమీ ఉండదు. ఏం చేసావు? మనలాంటి యవనస్తుడే, మనలాంటి వయసు ఉన్నవాడే ఒకరోజు యేసు ప్రేమకు గొలుసులకు చిక్కిన తర్వాత ఎలా మారిపోయాడు సార్? తిమోతి అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నాడు, తిమోతి మాత్రం క్రీస్తు కార్యాలు చూస్తున్నాడు అంటాడు ఫిలిప్పీ పత్రికలో.
అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు, అందరూ. కానీ ఈ తరంలో నేను చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, తిమోతి. తన మాత్రం దేవుని కార్యాలు, క్రీస్తు కార్యాలు చూస్తున్నాడు. క్రీస్తు కార్యాలు చూస్తున్న తిమోతిని ఒక్కసారి వైట్ పేపర్ దగ్గర పెట్టుకుని తిమోతి యొక్క రోజువారీ కార్యక్రమాన్ని రాస్తే అన్నీ క్రీస్తు 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 అని వస్తాయండి. ఉదయం లేచాడు, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తర్వాత ఏం చేశాడు? బ్రేక్ఫాస్ట్కి ముందు ప్రార్థన చేశాడు. తర్వాత ఏం చేశాడు? తిన్న తర్వాత సువార్త చేశాడు. తర్వాత ఏం చేశాడు? మరలా పరిగెట్టాడు, సువార్త చేశాడు. మధ్యాహ్నం ఏం చేశాడు? మరలా ప్రార్థన చేశాడు. తిన్న తర్వాత ఏం చేశాడు? మరలా సువార్త చెప్పాడు. ఇదంతా ఏం చేస్తున్నాడు? అడ్రస్ క్రీస్తు. నువ్వు బ్రేక్ఫాస్ట్ తినేసాడు, తిరిగేశాడు. మళ్ళీ వచ్చాడు, మధ్యాహ్నం తినేసాడు, తిరిగేశాడు. మళ్ళీ వచ్చాడు, మూడో పూట తినేసాడు, తిరిగేశాడు. ఎవడు? నువ్వు, నేను. నీ గురించి చెప్పుకోవడానికి ఏముంది? ఇంకో పూట ఎక్కువ తినేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఈరోజు. 3 పూటలు జరుపు. ఎలా పెరగాల్సినట్టు ఇలా పెరిగిపోతున్నారు చూడండి ఈ మధ్యకాలంలో. ఎలాగా? భయం లేదు, ఆయన కష్టాన్ని తింటున్న ఆలోచన లేదు. కానీ తిమోతి కానీ శిష్యులు కానీ వాళ్ళకి అర్థమైపోయింది, ఇక బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, చస్తే ఆయన కొరకే చావాలి. ఇక బ్రతుకు వచ్చిందంటే ఆయన కొరకు, ఆయన లేకపోతే బ్రతికే లేదు. ఇదంతా అర్థమైపోయిన పౌలు అంటాడు, మనకు శిలాశాసనం ఒక వాక్యం తెలుసు, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్న విషయం చెప్పండి. పెద్ద విషయం అది. ఆదాము పుట్టక మునిపే యేసుక్రీస్తుని చంపేయాలన్న ఆలోచన దేవుడిది. ఆదామవ్వలు పుట్టక మునిపే యేసుక్రీస్తు చిలువ వేయబడాలన్న ఆలోచన ప్రణాళిక దేవునిది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన భూమి మీదకి వచ్చి బలవ్వాలన్నది దేవుని ఆలోచన. అంత పెద్ద ప్రణాళిక ఉందండి. ప్రపంచమంతా నిర్మింపబడిందంటే దేని కొరకో తెలుసా? శిలువ బలియాగం కొరకు. అది జరిగితే గానీ ఎవడకు పరలోకానికి అర్హత లేదు. అందరూ అందుకే క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. మనం అందరూ క్రీస్తు యేసు ద్వారా వచ్చాం. ఆయన రావాలన్నది జగత్తు పునాది వేయబడక మునుపే. ఆదాము కూడా యేసు రక్తము ద్వారానే వెళ్ళాలి. ఈ రోజు పుడుతున్న శిశువు కూడా ఆయన రక్తం ద్వారానే వెళ్ళాలి. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుని ముందు నిలబెట్టుకున్నాడు, జగత్తును తర్వాత చేశాడు. ఈయననే మరలా జగత్తులోనికి పంపించాడు. ఆ జగత్తును మరలా తన ద్వారా తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఆయన వద్దన్నవంటే నీ జీవితం అగమ్య గోచరం. ఆయన్నే కాదన్నవంటే నీ జీవితానికి ఇక భవిష్యత్తు లేదు. ఇక ఆయన ఉన్నాడు కనుక ప్రపంచం ఉంది, ఆయన లేకపోతే ప్రపంచమే లేదు. చెప్పు, శిక్షను తప్పించే ఆ రక్షకుని ప్రేమ నీకు అర్థమైంది. రేపటి నుండి ఎవరి కోసం బ్రతుకుతావో దేవుడిని వినిపించాడు. ఈ సభే రేపటి నుండి నీ జీవితాన్ని జడ్జిమెంట్గా వ్యవహరిస్తుంది. లేదనుకుంటున్నారు ఎప్పటి వరకు ఒక ఎత్తు, ఈ సభ తర్వాత ఒక ఎత్తు. మీరు రాకపోతేనే బాగుండి నన్ను అడిగితే వచ్చి బుక్ అయిపోయారు. అనవసరంగా వచ్చామంటే మర్చిపోతామంటే కుదరదు. నువ్వు జడ్జిమెంట్ వినేసో బ్రతికితే ఆయన కొరకు, బ్రతకలేదా ఇందులో చెప్పిన శిక్ష అంతా భవిష్యత్తులో మనం భరించాల్సినదే. ఆయన ప్రేమకు బానిసలుగా, ఆ శిక్షను తప్పించిన ప్రేమకు సహోదరులుగా అనేక సహోదరులను రక్షించడానికి మనం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధులమై ఉన్నాం. ఆయన సిలువను దినదినం ఎత్తుకోవాల్సి ఉన్నాం. ఇదంతా చేయకపోతే మనం క్రైస్తవులమే కాము. నిర్ణయం నీదే. శిక్షను తప్పించిన రక్షకుని ప్రేమ అంటే ఏదో అనుకుని ఉంటారు. ఈ శిక్షను తప్పించిన రక్షకుని ప్రేమ, ఆయన వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికే వచ్చాడు. ఆయన మధ్యన నిలబడ్డాడు. నువ్వు ఆయన అర్థం చేసుకోకపోతే నీ జీవితానికి అర్థమే లేదు. ఒక విషయం చెప్తాను చివరిగా. వివాహ గడియలలో వివాహం చేసుకున్నప్పుడు భార్య అంటుంది, వ్యాధిలోను బాధలోను మిమ్మల్ని విడిచి ఎప్పటికీ వెళ్ళిపోను. నిజమేనండి. వివాహానికి ముందు వివాహంలో టిప్ టాప్గా ఉంటారట జంట. చూసేసరికి పచ్చగా కనబడుతుంటారు. ఒక 3-4 సంవత్సరాల తర్వాత చూడండి, ఆ సొగసు ఉండదు. ఆ తర్వాత అంటే పెళ్ళికూతురు అప్పుడు అందబాగుంది, ఇప్పుడు ఏంటండి ఎలా అయిపోయింది? కారిపోయిన చెమట, వాలిపోయిన మల్లెపూలు, నలిగిపోయిన చీర, చెమట గారుతున్నప్పుడు అటు ఇటు ఉడుగురు పరుగులు, అటు ఇటు కిచెన్లోకి బయటకు తిరుగుతూ పిల్లల క్యారేజ్ పెట్టి అలా వెళ్తున్నప్పుడు ఆ సీన్ భర్త చూస్తాడు. ఇదేంటిది ఎలా అయిపోయింది జిడిలాగా అనుకుంటాడా? వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంది, ఇప్పుడు ఎలా అయిపోయిందేంటి అని అనుకోడండి. నిజమైన భర్త ఏమనుకుంటుంది తెలుసా? అప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా మారిపోయింది.
నా పిల్లల కొరకే కదా ఇది ఇలా అయిపోయింది, నన్ను ప్రేమిస్తుంది కనుక ఇలా నలిగిపోతుంది, తన అందం అంతా సొగసంతా పువ్వులా వాడిపోతున్నా అదేమీ పట్టించుకోకుండా నా కొరకు ఆవిరైపోతుంది. అప్పుడు అంటాడు నిజమైన భర్త, హలో మేడం ఇలా ఐ లవ్ యూ అంటాడు. అప్పుడు ఈడెప్పుడు అంటాడు, పై చూసేవాడు ప్రారంభంలో అంటాడు, ఆ తర్వాత ఏమంటే ఎలా అంటాడు. అద్దె ఇద్దే అంటే అప్పుడేం గౌరవించాడు. వీడు పైన చూసే సొగసుగాడు. నిజమైన భర్త కష్టపడుతున్నప్పుడు చూసి ఆనందపడిపోతాడండి. దేవుడు కూడా అంతే. నువ్వు క్రీస్తుని నమ్మక ముందు చాలా సొగసు ఉంటుంది నీకు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ సొగసు అంతా బాహ్య పురుషుడు దినదినం కుషించిపోతున్నప్పుడు దేవుడు చాలా ఆనందపడిపోతాడు. నా కొరకు ఎలా నలిగిపోతున్నాడు, నా కొరకు ఎలా ఆవిరైపోతున్నాడు, నన్ను నమ్ముకున్న నా కొడుకు ఎలా తన సొగసునంతా ఆవిరి చేస్తున్నాడు, ఆనందపడిపోతాడంటే. అలా ఆనందపడిసే కష్టం ఎప్పుడైనా కష్టపడ్డావా? అలా కష్టపడినప్పుడు నువ్వు చాలా ఆనందంగా ఉండాలి. ఆ కష్టం నీ జీవితంలోకి ఎప్పటికీ రాకపోతే ఎప్పుడు ఆ కష్టం వస్తుందో నువ్వే ఎదుక్కుంటూ పరిగెట్టు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో విషయాలు ఉన్నా శరీర బలహీనత నిమిత్తం కొన్ని సంగతులు మేము ఉన్నాం తండ్రి. శిక్షణ తప్పించిన మీ కుమారుని రక్షకుని ప్రేమ ఈ సమాజంలో ఎలా ఉందో, ఈ భూమి మీద ఆయన త్యాగానికి అర్థం ఏంటో ఆలోచిస్తున్నప్పుడు తండ్రి మా హృదయాలన్నీ బరువెక్కుతున్నాయి తండ్రి. ఈ త్యాగం విలువ మాకు తెలియక ఇంతకాలం నిర్లక్ష్యంగా బ్రతికిన మమ్మల్ని క్షమించండి. రేపటి నుండి మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మాకు సరైన ఆలోచన జ్ఞానాన్ని నడిపించండి తండ్రి. రేపటి